లక్ష్యం క్లారిటీ ఉంటే అక్కడ వాళ్ళకి అప్పుడు సమయం విలువ అర్థం. ట్రైన్ కావాలి, టైంకి కావాలి, గమ్యాన్ని రీచ్ అవ్వాలి, ఎన్ని గంటలకు కరెక్ట్గా క్లారిటీ ఉంది. ట్రైన్ కావాలి, గమ్యాన్ని చేరాలి, టైం క్లారిటీ ఉంది. ఇప్పుడు రెడీ అవుతున్న వాళ్ళకి ఆ టైం విలువ తెలుస్తుంది. లక్ష్యం బోధపడని వాళ్ళకి, ఏది ఎక్కాలో తెలియని వాళ్ళకి, ఎంత సమయం పడుతుందో తెలియని వాళ్ళకి అంత కన్ఫ్యూజ్ ఉంటుంది. అంతేనా? కన్ఫ్యూజ్ ఉంటుంది. చేయాల్సినటువంటి పని మీద ఎంత క్లారిటీ ఉంటే చేయాల్సిన పని మీద అంత వైభోగమే మొత్తం. అందుకే కారణాలను పట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. కారణాలు తెలుసుకోవడం. సైంటిస్ట్ ఏం చేస్తాడు? వాటర్ తాగారా? మర్చిపోయారా? వాటర్. పొద్దున్నే మనకు వాటర్ తాగాలనిపిస్తుందంటే రాత్రి డైట్ ప్లాన్ బాగుందని. రాత్రి డైట్ ప్లాన్ చాలా అలర్ట్ గా బాగుంది అని అర్థం. లేదు, మార్నింగ్ తాగాలనిపించట్లేదంటే రాత్రి డైట్ ప్లాన్స్ అడ్జస్ట్ చేసుకోవాలని అర్థం. ఈ టైంలో సూర్యోదయం వరకు 1 లీటర్ వాటర్ని, ఒక బాటిల్ వాటర్ని తాగాలి. చాలా ముఖ్యమైనటువంటి. సో కారణాలని పట్టుకోవడమే అసలైన జ్ఞానం. కారణాలని పట్టుకోవడమే అసలైన జ్ఞానం. కాజ్ ఏంటి? ఏ ఏ ఏ విషయాల్లో కారణాలు పట్టుకోవాలి? వాళ్ళు ఎందుకు అలా చేశారు, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, అదే. అది కాదు. మనకి కావాల్సినటువంటి మన లక్ష్యాలు, గమ్యం తెలుసుకోవాలి కదా. ఏంటిది? ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్, ఫైనాన్షియల్ ఫిట్నెస్, స్పిరిచువల్ ఫిట్నెస్, అంటే ఎమోషనల్లీ ఫిట్నెస్. స్పిరిచువల్ ఫిట్నెస్ ఉంటేనే ఎమోషనల్ ఫిట్నెస్ ఉంటుంది. లేకపోతే ఆ ఎనర్జీని కంట్రోల్ చేయలేము. చాలా కష్టం. దైవం చింతన ఉంటేనే ఆ ఎమోషనల్ కంట్రోల్ అవుతాయి, లేకపోతే కంట్రోల్ కావు. దైవం చింతన ఉంటేనే ఆ ఎమోషనల్ కంట్రోల్ అవుతుంది, లేకపోతే కష్టం. ఎప్పుడు ఇష్టదైవం ఎవరైనా అలాగా. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనకి, నేను వేలు పెట్టిన దగ్గర వెంటనే మీరు టైప్ చేయాలి. లేకపోతే మనసులో అయినా అనుకోండి, పంపించండి. అర్థమైపోయింది, గుర్తొచ్చినట్టు నాకు. ఇదేంటి? ఇదేంటి? తంబి ఇస్తే మీకు గుర్తొచ్చినట్టు. అరుణ్ జ్యోతి గారు గుర్తొచ్చిందని. నిన్న రాలేదా మీరు? నోనా? ఇట్లా అనండి, నో అని. నో. రావాలి ప్రతిరోజు. ఇది ఇంకా సత్యము. ఇంకా మీరు గుర్తుపెట్టుకోండి. ఎంతో ఒకవేళ ఆరోగ్యం బాగాలేకున్నా వీడియో ఆన్ చేసుకోకుండా కూడా వినొచ్చు. ఇంకా ఫిక్స్ అయిపోండి. ఎర్లీ మార్నింగ్ అనేది, ఏమో ఆ ఎర్లీ మార్నింగ్ లేవడం ఒక 500 తీసుకొస్తుందేమో. అంతేనా? 1000 రూపాయలు కూరగాయలకు ఉపయోగపడతాయి. మన తెలివితోటి సాధించింది కదా. అలా వచ్చే మార్గం ఏదన్నా ఉందా నాగేశ్వర గారు? ఒక రోజంతా కష్టపడితే, ఎక్కడికైనా వెళ్ళి, అది కూడా ఎక్కడైనా పని చెబితే, పని ఇస్తే ఆ 1000 వస్తుంది. కానీ ఉదయం 1 గంట, 2:30కు 1 గంట, ఈవినింగ్ 1 గంట కూర్చుంటే మేబీ ఆ వచ్చిన నాలెడ్జే సంపాదించి పెడుతుంది. ఆ నమ్మకం ఉండాలిగా. ఎన్విరాన్మెంటే ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఇది మనం స్టోరీ. ఎన్విరాన్మెంటే మన ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేస్తుంది. మనకి ఏ ఎక్స్పీరియన్సెస్ కావాలి? ఒక 1000 రూపాయలు సంపాదించే ఎక్స్పీరియన్స్ కావాలి. ఏమో ఆ వారానికి తగ్గ ఖర్చులకి దొరుకుతుందేమో. పెట్టుబడి లేకుండా ఎక్కడ ఉంది? మినిమం నెట్ పెట్టుబడితోటి 1000, 2000, 3000
వడ్డీకి వడ్డీకి ఇవ్వకుండా 3,000 ఇచ్చేటోళ్ళు ఉన్నారా? అసలు లేకుండా 3,000 వడ్డీ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రెంట్ ఇవ్వకుండా, అంటే ఇల్లు రెంట్కి ఇవ్వకుండా ఓ 3,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఎక్కడి నుంచి వస్తాయి అవి? గాలిలోంచి ఇట్లా అబ్రకదబ్రాలు అయితే లేవు కదా. కానీ జస్ట్ ఒక వెల్నెస్ నాలెడ్జ్ కలిగి ఉండి, ఒక జూమ్ నాలెడ్జ్ కలిగి ఉండి, మనం ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటే చూడండి ఫ్యూచర్లో ఇది ఎంత డిమాండ్ అవుతుందో. నేను చెప్తున్నాను 2025 నుంచి లెక్క పెట్టుకోండి. నేను ఓపిక పట్టాను 2017 నుంచి 24 7 సంవత్సరాలు ఓపిక. మీరు ఇక్కడి నుంచి ఓ 7 సంవత్సరాలు ఓపిక పట్టండి. ఇక్కడి నుంచి చూడండి ఎలా ఉంటుందో డిజిటల్ విప్లవం, రెవల్యూషన్, డిజిటల్ రెవల్యూషన్. అన్ని ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం సైతం అందరికీ ఉపాధినిచ్చేటువంటి గొప్ప మార్గాలను సృష్టిస్తుంది. డిజిటల్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాంటి అన్ని కంపెనీలు డైరెక్ట్ కస్టమర్ని ఎట్లా చేరుకోవాలి, మానవ వనరుల్ని ఎలా ఉపయోగించుకోవాలి, పెద్ద పెద్ద ప్లానింగ్. మానవ వనరుల్ని ఉపయోగించుకోవడం, ఉమెన్ ఎంపవర్మెంట్ ని కలిగించడం, స్త్రీ శక్తిని ఉపయోగించుకోవడం, అందరికి ఉపాధి కల్పించడం, యువతకి తమ స్కిల్కి తగ్గటువంటి సంపాదన లేనటువంటి అందరికీ కూడా ఈ యొక్క మార్గాన్ని చూపించడం. మీకు ఇక్కడి నుంచి మొత్తం అదే ఉంటుంది, డిజిటల్ విప్లవమే. సరే, సో ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైతే మనము మనకి మనీని క్రియేట్ చేసుకోవడం, సంపాదించుకోవడం ఎక్స్పీరియన్స్ కావాలనుకున్నామో దానికి తగ్గ ఎన్విరాన్మెంట్ లో ఉండడం అనేది ప్రధానమైనటువంటిది. ఫస్ట్ మనం నమ్మాల్సింది నేను అట్రాక్ట్ చేయగలను ఆరోగ్యాన్ని, ఫిట్నెస్ ని. 3 ఫిట్నెస్లు అని అనుకున్నాం. ఏంటిది మేడం? ఒకటి ఫిజికల్ ఫిట్నెస్ ఆరోగ్యం విషయంలో, రెండవది ఎకనామికల్గా ఫైనాన్షియల్ ఫిట్నెస్, మూడవది ఎమోషనల్ ఫిట్నెస్ అంటే స్పిరిచువల్ ఫిట్నెస్. మళ్ళీ బ్రాకెట్లో రాసుకోవాలి స్పిరిచువల్. స్పిరిచువల్ అంటే ఏంటి అనేది కూడా బహుశా మీరు అంత చదువుకొని ఉండకపోవచ్చు, అంత క్లారిటీ ఎవరు ఇవ్వకపోవచ్చు. నేనున్నానుగా, నేను ఇస్తాను. ఏంటంటే స్పిరిచువల్ అని అంటే ఆలోచన శాస్త్రము. ఆలోచన శాస్త్రం. ఆలోచన శక్తి దైవశక్తి. గొప్పగా ఆలోచిస్తున్నామంటే గొప్ప దైవశక్తి కలిగి ఉన్నట్టు. వాళ్ళకి లో అయిపోయిందంటే ఇంకా రాక్షసత్వమే, చీకటి శక్తి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చూసారా మనము ఆ నలుగురు సినిమాలు, రాయం ప్రసాద్, అది అందరు చూసింటారు సినిమాని. రాయం ప్రసాద్కి రావాల్సిన జ్ఞానము, రావాల్సిన ప్రశాంతత రాగానే పక్కన ఉన్న రాక్షసులే దేవుళ్ళగా కనబడతారు. ఇక అంత గమనించారో లేదో, నిజమేది. లాస్ట్ లో పక్కన ఉన్న రాక్షసులే ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దేవుళ్ళగా కనిపిస్తారు. అంటే రావాల్సిన జ్ఞానం రాగానే, రావాల్సిన ప్రశాంతత రాగానే, క్లారిటీ రాగానే ఈ నరకం అనేది పోయి స్వర్గం అయిపోతుంది. నరకానికి తీసుకెళ్తూ ఉంటారు అప్పటిదాకా వాళ్ళు. ఇది క్లారిటీ కదా. సో ఎక్కడుంది, ఎంత దూరంలో ఉంది స్వర్గం నరకం? కూసంత అడుగు దూరంలోనే ఉంటుంది, జస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికే. అందుకే ఆ బుక్ పేరు ఇక్కడి నుంచి ఇక్కడికే. నేను ఏదైనా 3-4 సార్లు చదివినా అంటే ఆ బుక్ని ఇక్కడి నుంచి ఇక్కడికే అని పెట్టాడు టైటిల్. ఆ బుక్ పేరు ఇక్కడి నుంచి ఇక్కడికే అని ఉంటుంది. నువ్వు ఎక్కడికెక్కడికో వెళ్దాం అనుకుంటున్నావు. ఈ చిన్న మొగ్గ అనేది అందమైన ఫ్లవర్ లాగా అవడానికి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? అక్కడే ఉంది. అక్కడ ఉండే అది ఒక ఫలమైంది, లేదా అందమైన ఫ్లవర్ అయింది. అంతేనా? అక్కడి నుంచి అక్కడే మన జీవితాన్ని వికసింపజేసుకోవడానికి అక్కడి నుంచి అక్కడ. ఇది చాలా బాగా నాకు అప్పట్లో చాలా సంవత్సరాల క్రితం చదివాను. చాలా క్లారిటీ వచ్చింది, కొంచెం క్లారిటీ. ఓకే, ఇంకా ఎక్స్పీరియన్సెస్ వస్తుంటే ఇంకా. సో మనకి ఈ 3 ఫిట్నెస్లు రావడానికి ఫైనాన్షియల్ ఫిట్నెస్ సాధించాను నేను 7 years లో.
ఎప్పుడు కూడా ఆ మనము ఆ ఈ 3 ఫిట్‌నెస్‌ల కోసం, ఫైనాన్షియల్ ఫిట్‌నెస్ కోసం, లేకపోతే ఆరోగ్యం మనకి. దీనికి మనము స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఆలోచనలు చేయాలి అనేది ముఖ్యం. ఎటువంటి ఆలోచనలు మనం చేసుకోవాలి అనేది ముఖ్యం. అది రావడానికి అది రావడానికి ఏమేమి కారణాలు అడ్డుపడుతున్నాయనేది తెలుసుకోవాలి. కారణాలు అడ్డుపడుతున్నాయి. నేను ఫిట్‌నెస్‌గా లేకపోవడానికి ఏమేమి కారణాలు? నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌లోకి వెళ్ళాలి. నా సమయం నా చేతిలో ఉండాలి అని నేను బాగా కోరుకున్నాను. హ్మ్. నాకనుకున్నట్టుగా నేను సమయాన్ని గడిపి, నాకొక రోజు రావాలంటే, అయ్యా దొర ఒక రోజు ఇయ్యండి అనేటట్టు కాకుండా, ఇది అసలు అయితదా నాకు నా జీవితంలో సాధ్యమైతదా? అయ్యే పనేనా? లేకపోతే రిటైర్ అయ్యేంత వరకు అవ్వదా అని ఒక చిన్న కూసంత టెన్షన్ ఉండేది. హ్మ్. నాకు నా సమయాన్ని నేను కాలేజీలో ఎలా ఉన్నానో అలాగే ఉండాలి. స్కూల్ నుంచి కాలేజీకొచ్చిన తర్వాత గొప్ప ఫ్రీడమ్‌లోకొచ్చినట్టే భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఎంత పండుగో అంత పండగ కాలేజీకొచ్చిన తర్వాత. హ్మ్. ఎంపీసీలో జాయిన్ అయితే అక్కడ ఫ్రీడమ్ లేదు. కెమిస్ట్రీ సార్ తంతున్నాడు అందరిని. పరారింగా. నాయనా స్కూల్‌లోనే తన్నులు తిన్నావు నాయనా. నువ్వు చెప్పేదేమో గాని తన్నుడెక్కువుందని చెప్పి పారిపోయాను. పారిపోయి వేరే కాలేజీలో అక్కడ హెచ్‌ఈసీలో జాయిన్ అయ్యాను. కేవలం తంతున్నాడని. హ్మ్. ఇగ సమయం, ఫ్రీడమ్ ఎక్కడ ఉందో దాని వాల్యూ తెలుసు. హాయిగా ఉండడం అనేది మన టైం మన చేతిలో ఉండాలి. మనకెంత కావాలంటే మన స్కిల్‌కి తగ్గట్టుగా సంపాదించుకోగలిగినటువంటిది ఉండాలి. నేనెంత సమయం కష్టపడితే అంత సమయం. ఎక్కువ హోమ్ వర్క్ చేస్తాను. అంటే ఎక్కువ మార్కులొస్తాయి. కాబట్టి చదువుతాను. టాప్‌లో రావడానికి స్కోప్ ఉంది. నువ్వెంత చదివినా ఇన్నే మార్కులంటే ఎవరు చదువుతారింక? ఎంతో కొంత చదివి వదిలేస్తారు. టాప్ అయినా రావచ్చు. నువ్వు ఏ లెవెల్‌కైనా ఎళ్ళొచ్చు అనంటే అప్పుడు చదవబుద్దవుతది. అంతేనా? అలాగే నువ్వెంత కష్టపడి నీ తెలివిని ఎంత పెంచుకుంటే, అక్కడక్కడనే నువ్వు గొప్ప బుద్ధిని వికసింపజేసుకుంటే, నీ సంపాదన అనంటే అప్పుడు అసలు అసలైనటువంటి కిక్ ఉంటుంది. హ్మ్. ఎంత ఎక్కువగా వర్క్ చేసుకోవాలి, అంత ఎక్కువ తెలుసుకోవాలి అనేది ఉంటుంది. అందుకు నాకు వివో నచ్చింది. ఈ 7 ఇయర్స్‌లో నేనది ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌ని, టైమ్ ఫ్రీడమ్‌ని ఇంకా నన్నే టైం అడుగుతుంటారు. సార్ మీ టైం కావాలి అని. హ్మ్. మరి ఆ ఫ్లవర్‌కి మంచి పరిమళం ఎక్కడి నుంచొచ్చింది? వివా అని. అందుకే నాకు వివా దైవంతో సమానం. అంతకుముందు ఏం లేదు. శంఖంలో పోస్తేనే ఆ తెలివిని తీర్థమైతది. అందుకని వివానే చేసిందది. ఆ గౌరవాన్ని ఇతను హరిప్రసాద్ డైమండ్. నా మాటలకి ఒక వాల్యూ తీసుకొచ్చింది. అప్పుడు ఉదయాన్నే లేచాను. ఇప్పుడు లేస్తున్నాను. కానీ ఇప్పుడు లేవడానికి ఒక గొప్ప పరమార్థం. తీర్థమైంది. అది కేవలం అందుకే ఉన్న బంగారాన్ని గుర్తించాలి మనం. దైవం ఆల్రెడీ ఆలోచన శక్తినిచ్చాడు. ఇక ఇక్కడ మనకు అడ్డుపడుతున్నటువంటి ఈ 3 ఫిట్‌నెసెస్ ఉన్నాయో ఎమోషనల్ ఫిట్‌నెస్ అండ్ హెల్త్ ఫిట్‌నెస్, ఆ తర్వాత మూడోది ఫైనాన్షియల్ ఫిట్‌నెస్. దీనికి అడ్డుపడుతున్న కారణాలేంటి అని గుర్తించడంలోనే ఉంది అంతే. ఒక జ్వరం వచ్చిందనుకోండి. నేను హాయిగా ఈజీగా లేను. ఈజీగా నడవలేను, తిరగలేను, ఆలోచించలేను. మరి ఇంత ఈజీనెస్‌కి అడ్డుపడుతున్నటువంటిది. ఈజీనెస్ లేకపోతే డిసీజ్ అంటాం. నిద్ర పట్టట్లేదు. అంటే ఈజీగా నిద్ర పట్టట్లేదు. అంటే ఏంది? డిసీజ్. ఆ ఈజీనెస్‌కి అడ్డుపడుతున్నది ఏంటి? ఏంటి కారణాలు? రోజు ఆలోచించే ఆలోచనల్లోనా, ఆహారంలోనా ఎక్కడ తేడా ఉంది? దాన్ని కనిపెట్టిన వ్యక్తి. ఎవరు కనిపెడుతుంటారు కారణాలెక్కువ? సైంటిస్ట్‌లు కనిపెడుతుంటారు. కరోనాకి కారణం ఏంటి? అందరికి ఉన్నట్టుండి శరీరం నిండా మచ్చలొస్తున్నాయి. ఏంటి? కారణం ఏంటి? వాళ్ళు ల్యాబ్‌లో చేస్తారు ప్రయోగం. అట్లాగే మన జీవితం అనే ల్యాబ్‌లో మనము సైంటిస్ట్‌లం. మన జీవితానికి శాస్త్రవేత్తలు మనమే. దేనికి ఎలా జరుగుతుంది? అసలు దేని ద్వారా మొత్తం జీవితాన్ని నిర్మిస్తున్నాం మనం? అంటే మనస, వాచ, కర్మణ.
మనస నిర్మిస్తూ ఉన్నాము, క్రియేట్ చేసుకున్నాం. అది తెలియకపోతే ఎక్కడ ఎతకాలో తెలియదు. మనస క్రియేట్ చేసుకుంటున్నాము, సెలెక్ట్ చేసుకుంటున్నాము, ఊహిస్తున్నాము, నమ్మకాలు ఉన్నాయి. మనస దాని ఎఫెక్ట్ వాచా పడుతుంది, మాట్లాడుతున్నాము, మాటల ద్వారా అట్రాక్ట్ చేస్తున్నాము. మనీని కానీ మనుషుల్ని కానీ ఎలా అట్రాక్ట్ చేస్తాం? మాటల ద్వారా. ఓకే, అది అట్రాక్ట్ చేస్తున్నాము. మనసులో ఎంత జ్ఞానం ఉంటే, ఎంత పిండి ఉంటే మాటలతోటి అన్ని రొట్టెలు వేస్తున్నాం. ఓకే, తర్వాత చేతులారా చేసుకుంటున్నాం. చేతులారా అవి తయారు చేసుకుంటున్నాం మన జీవితాన్ని. సో అలా చేసేవి ఫిట్నెస్కి కారణమవుతున్నాయా లేదా అని చూసుకోవాలి. అలా చేసేవన్నీ కూడా ఫిట్నెస్కి కారణమవుతున్నాయా లేదా. సో మనస వాచ కర్మ, ఈ ఒక్క విషయం క్లారిటీ ఇచ్చి మళ్ళీ ముందుకెళ్దాము. మనకి ఏమేమి ఎక్స్పీరియన్స్లు కావాలనుకుంటున్నావో, మనీ విషయంలో, హెల్త్ విషయంలో, అనుబంధాల విషయంలో ఏమేమి ఎక్స్పీరియన్స్లు కావాలనుకుంటున్నామో ఆ ఎక్స్పీరియన్స్ని ఇచ్చే ఎన్విరాన్మెంట్లో ఉండాలి. నేను ఎస్ఐ కావాలనుకుంటున్నాను. ఏ ఎన్విరాన్మెంట్లో? థియేటర్లో ఉంటే ఎట్లయితాను? గ్రౌండ్లో ఉంటే అవుతా. నేను సంపాదించాలి అని అనుకుంటున్నాను, ఈ కంపెనీలో పైకి ఎదగాలని. అక్కడ ఆ ఎన్విరాన్మెంట్. ఇంకెక్కడో ఉంటే అసలు అవ్వదు. పిల్లవాడికి మార్కులు రావాలంటే మార్కులు ఇచ్చేటువంటి ఆ ఏరియాలో, ఆ క్లాస్లో మనసు కూడా, మనసా వాచకరం పూర్తి అక్కడ ఉండాలి. మళ్ళీ త్రికరణ శుద్ధి అని, శుద్ధి లేకపోతే ఎట్లా? శుద్ధి లేనిది శక్తి లేదు అసలు. శుభ్రత ఎక్కడ ఉంటుందో, శుద్ధి ఎక్కడ ఉంటుందో అక్కడ శక్తి ఉంటుంది. అది ఆరోగ్యం అనేటువంటి ఫిట్నెస్ కానీ, ఆదాయం అనే ఫిట్నెస్ కానీ, అనుబంధాలు అనే ఫిట్నెస్ కానీ, మనసా వాచ కర్మన శుద్ధి ఉండాలి. త్రికరణ శుద్ధి అంటారు దాన్ని. తెలుసుకుంటే కానీ తెలియదు, పుట్టగానే ఎవరికి తెలియదు. వేరే జీవులకైతే ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఫిక్స్ అయి ఉంటుంది. సబ్ కాన్షియస్ పెన్ డ్రైవ్ వాళ్ళు పుట్టుకతోటే ఉంటుంది. బల్లికైనా పక్షికైనా నువ్వు పుట్టగానే ఏమేం చేయాలి, ఏ ఫుడ్ తినాలి అనేది మొత్తం ఫిక్స్ అయి ఉంటుంది. కానీ మనిషికి మాత్రం నీ మనసుతోటి అన్ని తెచ్చుకోవాలని ఉంటుంది. ఇక నీ గేమ్ నువ్వే ఆడుకోవాలి అని, అంతే. చెస్ బోర్డు ఇస్తారు అంతే, ఇంకా నీ తెలివిని ప్రయోగించని అంట. మరి నిర్ణయాలను అంటే నువ్వు కారణాలను ఎత్తుక్కోవాలి, తీసుకోవాలి, నీకు నువ్వే తెచ్చుకోవాలి, అంతే. యద్భావం తద్భవతి. నీ భావాన్ని ఎంత మెరుగుపరుచుకుంటావో, భావనా శక్తి ఎంత పెంచుకుంటావో పెంచుకో. ఇంకా విచ్ ఈస్ రైట్, విచ్ ఈస్ రాంగ్ అనే వివేకాన్ని నువ్వే పెంచుకోవాలి, అంతే. కొద్ది మంది కొద్ది వరకే సాయం చేస్తారు, అంతే. సో ఈ మూడింటిని ఎక్కడ ఉంచాలి? ఈ మనసవచ కర్మని ఆ ఎన్విరాన్మెంట్ లోనే ఉంచాలి. ఇప్పుడు మళ్ళీ ఈ రెండిట్లో ఇది ఏంటి అనుకున్నాం? ఈ రెండు సూచించడానికి, ఇది మనం ఎదగడానికి. దీన్ని మనం శక్తి అనుకున్నాం, రైట్? ఎస్ అనుకున్న వాళ్ళు తమ్మిచ్చింది. ఇది శక్తి. మనం ఎటువైపు వెళ్ళాలి అనేది ఇది సూచిస్తుంది. ఇది ఆలోచన. ఇది ఆలోచన ఎవరికి? మూడిటికి, మనసాకి, వాచాకి, కర్మణ. మనస ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి అభిప్రాయాలు, నమ్మకాలు, బిలీఫ్ సిస్టమ్, నిశ్చిత అభిప్రాయాలు, అలవాట్లు, గుణాలు అన్ని ఎలా ఉండాలి అనేది ఇక్కడ ఉంటుంది. ఇందులో బుద్ధి అనే బాక్స్ ఉంటుంది, చిత్తం అనే బాక్స్ ఉంటుంది ఇందులో, ఈ మనసులో. మరి దీనికి సరైన ఆలోచన చూపించడము, దీనికి మంచి జ్ఞానం అందించడము, శక్తిని ఇవ్వడము, ఈ రెండు ఇంపార్టెంట్ అని నిన్న మనం క్లియర్గా చెప్పుకున్నాం. ఇప్పుడు కొంచెం జూమ్ చేసి చక్కగా శక్తి అని అంటే ఏ రూపంలో ఉంటే దాన్ని గుర్తుపట్టచ్చు. అసలు శక్తిగా ఉన్న ఎవరికి వాళ్ళు నేను ఉన్నాను అని అనుకుంటా. ముందుగా ఈ మూడు పవర్ఫుల్ గా వర్క్ చేయాలి అంటే కావాల్సినటువంటి శక్తి, ప్రశాంతత. ఏదైనా సరే ఇక మీరు దీన్ని ప్రాక్టీస్ చేయాల్సిందే. ఏం చేస్తే ప్రశాంతంగా ఉంటాను, ఏం చేస్తే ప్రశాంతంగా ఉంటాను అనేది. ఓ మ్యూజిక్ వింటే ప్రశాంతంగా ఉంటాను, కొద్దిసేపు మెడిటేషన్ చేసుకుంటే ఇమ్మీడియట్గా ప్రశాంతత వస్తుంది, ఓకే. యోగా చేసుకుంటే 4 జాగింగ్ చేస్తే ఉంటుంది,
ప్రశాంతత. తిన్న తర్వాత ప్రశాంతత ఎట్లా వస్తుంది? 4 అడుగులు అటు ఇటు తిరిగితే వస్తుంది. ఇట్లా ప్రశాంతతని కనిపెట్టాలి. కారణాలని కనిపెట్టాలి. అప్పుడు శక్తికి రూట్ దొరుకుతది. అడ్రెస్ దొరుకుతది. ఎవరు కనిపెట్టుకోవాలి? ఎవరికో బోలెడంత ఉంది. పుస్తకాల్లో ఉంది. కొన్ని కొన్ని వీడియోస్‌లో చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు. అందరిని అందుకనే వింటాం. నాగార్జున గారు మీరు ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణాలేంటి? దయచేసి చెప్పండి. ఉదయం తింటారా? సాయంత్రం తింటారా? ఎంత తింటారు? హ్మ్. ఎందుకు అడుగుతున్నారు అందరూ? అదంత అవసరం కాబట్టి. హ్మ్. మీరు ఎలా సక్సెస్ అయ్యారు? చెస్‌లో ఎలా రాణించారు? మీ ఆహారపు అలవాట్లేంది? మీ డైలీ అలవాట్లేంది? అని అడుగుతున్నారా లేదా? సక్సెస్ సీక్రెట్స్ అవన్నీ అలవాట్లనేవి. సో, అలాగే ఈ యొక్క ప్రశాంతత అనేటువంటి గొప్ప శక్తిని పిల్లవాడు పుస్తకం ముందు పెట్టుకున్నాడు. ఆలోచనలన్నీ గూడా రద్దీ పెరిగింది. వేగం పెరిగింది. మనసు వేగం పెరిగింది. 2 లైన్‌లు చదువుతున్నాడు. పక్కకు చూస్తున్నాడు. హ్మ్. అసలు ప్రెజెంటేషను ఏం తర్వాత ఏం చెప్తున్నామో లేదు. మనసంతా అలజడిగా, అయోమయంగా, గందరగోళంగా ఉంది. ఇంకేముంటుందా? మనసా ఫెయిలే, వాచా ఫెయిలే, కర్మనా ఇంకా ఘోరమైన ఫెయిల్. డిజాస్టర్. ఓకే. ఎంతసేపు ఒకే దాని మీద దృష్టి నిలిపామనేదే ఏకాగ్రత. అది వివేకానందుల వారికి ఎక్కువగా ఉండేదని. అందుకనే పొమరాడో టెక్నిక్ అని విన్నారా ఎప్పుడైనా? 25 మినిట్స్ పిల్లలకి నేర్పిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క పిల్లవాడికి అది పక్కన పెట్టి టైమర్ అన్నమాట. ఈ 25 మినిట్స్ మాత్రం నువ్వు కదలొద్దసలు. ప్రతి దానికి ఒక చప్పుడైనప్పుడల్లా ఎవరైనా వచ్చిర్రా? హ్మ్. కొద్దిసేపు 10 నిమిషాలు గూడా కళ్ళని హోల్డ్ చేయలేరు. ఎమ్మటే ఇట్లా చూస్తుంటారు. చిన్న పిల్లాడు చూస్తే ఓకే గాని, ఇంకా మనం గూడా హోల్డ్ చేయకపోతే ఎట్లా? 10 నిమిషాలు గూడా మనసుని. అది ఇంక మోగనే మోగదు. అట్లా సగం మోగిందో లేదో ఎమ్మటే ఎళ్ళిపోతది ఫోను దగ్గరికి. హ్మ్. ఇది ఎవరికైనా అట్లా సాధ్యమైతది. మనసు అలజడిగా ఉంది. మొన్న నాకు జరిగింది ఒకటి చెప్పనా? నేను కొద్దిసేపు అట్లా ప్రశాంతత కోసం అట్లా కూర్చున్నా. మళ్ళీ నాకెప్పుడు ఎరుకొచ్చిందో తెలుసా? నేను ఫోన్‌లో వాట్సాప్ చూస్తున్నాను. నేను మెడిటేషన్ చేస్తున్నా అనేది మర్చిపోయినా. ఇగో ఇప్పుడు ఇట్లా సౌండ్ వచ్చినట్టే వచ్చింది. ఆటోమేటిక్‌గా కళ్ళు తెరిచాను. ఆ వాట్సాప్ ఓపెన్ చేసి ఎవరు మెసేజ్ అది చూస్తున్నాను. దానికి రిప్లై ఇస్తూనే ఉన్నా. అసలు నేను మెడిటేషన్‌లో కూర్చున్న విషయమే మర్చిపోయాను. చూసిర్రా ఎంత భ్రమలో ఉంచుతదో అది. అరే! అంత అంటే ఆ హోల్డింగ్ అనేది మర్చిపోయాను నేనసలకి. ఒక మెసేజ్ రాంగానే అంటే దానికి సబ్‌కాన్షియస్‌కి ఎంత అలవాటు చేసినామంటే అట్లా కుయ్యమని మొత్తుకోంగానే ఎమ్మటే కళ్ళు తెరిచి దాన్ని ఓపెన్ చేయాలి. అట్లా అయిపోయింది. బెడ్ మీద ఇటు తిరిగితే ఇటొస్తది సెల్ ఫోను. ఇటు తిరిగితే ఇటొస్తుంటది. అంత అలవాటయిపోయింది మరి. కానీ కాన్షియస్‌గా ఉంటారు. మన యొక్క పీస్‌ని, ప్రశాంతతని పోగొట్టేదంటే ఏంటి అనేది కనిపెట్టాలి. మనకి రావాల్సింది ఖచ్చితంగా వస్తుంది. అది ర్యాంకో, డబ్బులో ఖచ్చితంగా వస్తుంది. మన లక్ష్యము మన ప్రశాంతతని చెడగొట్టే విధంగా ఉండకూడదు. వివా నాకు ఫ్రీడమ్ ఇస్తుంది. ప్రశాంతంగానే ఇస్తది తప్పితే టెన్షన్ తోటి, విసుగుతోటి, కోపంతోటైతే అస్సలు ఇవ్వదు. ఇది పోయిన తర్వాత ఎంత ప్రయత్నించినా రిజల్ట్ రాకపోవడానికి ఇదొక కారణం. ఈ కారణాన్ని పట్టుకోవాలి. ఈ కారణాన్ని పట్టుకోవాలి. అసలెందుకొస్తుంది అని. మనకి ఇది శక్తి. ప్రశాంతంగా ఉంటే ఏంటిదది? శక్తి. ఓకేనా కృష్ణప్రియ? ప్రశాంతంగా లేవు అననుకో. అక్కడ శక్తి లేదని అర్థం. హ్మ్. నేను ఇప్పుడు అది సత్యమో అది కరెక్టో రాంగో తర్వాత పక్కన పెట్టాలి. నిజమా? కాదా? ఆ! ఆమె చేసింది రైటేనా? ఆయన చేసింది మాట్లాడింది కరెక్టేనా? ఇయన్నీ అనవసరం. నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవడానికి నీకు ప్రశాంత చిత్తం అవసరం. దట్స్ ఇట్ అంతే. చిత్తశుద్ధి అవసరం. చిత్తశుద్ధి అంటే సరికానివి ఏమన్నా ఉంటే చాలా చికాకుగా ఉంటది. ఇప్పుడు నేను డ్రెస్ వేసుకున్నాను. హ్మ్.
బనియను, టీ షర్టు, మళ్ళీ బ్లేజర్ వేసుకున్నాను. ఇవన్నీ మాసిపోయి ఉన్నాయి అనుకోండి, చికాకు ఆటోమేటిక్గా ఉంటుందా ఉండదా? ఫ్రెష్గా ఉంటే మనసు ఫ్రెష్గా ఉంటుంది. ఎంత చూడండి, దానికి దీనికి ఎంత డేస్ అసలు మనసు ఏమి వేసుకోలేదు. అశుద్ధి ఉంటే కథం, మనసు చికాకు ఉంటుంది. బయట ఏదో అశుద్ధి ఉందని దాన్ని కడిగేద్దామని అనుకుంటూ ఉంటాం. అది కాదు, ముందు ఇక్కడ ఉంటుంది. ఇది తెలుసుకోవడమే జ్ఞానం. ఈ ప్రశాంతత ఎందుకు పోతుందో కారణాలు తెలుసుకోవడమే జ్ఞానం. ఈ రెండు ఇప్పుడు చెప్పండి, అవసరమా లేదా? ఈ మూడిటికి, మనస వాచ కర్మన, చాలా చాలా అవసరం. అది లేకపోతే నేను అందుకనే పిల్లవాళ్ళకి కాంపిటీషన్ ఉంటుంటది, జనవరి 26 మాట్లాడడం అని, సంగీతం కాంపిటీషన్ అని, ఇట్లా బోల్డ్ అని కాంపిటీషన్లు ఉంటాయి వాళ్ళకి. పిల్లలు టెన్షన్ పడతా ఉంటుంటారు. ఆ పేపర్ మీద రాసుకుంటది, డిబేట్ది, వాళ్ళ అమ్మ జడేస్తుంటుంది, ఇంకా తింటూనే ఆ పేపర్ కల్లి అసలు ఎంతెంత టెన్షన్ చేయాల్సిన ప్రయత్నమా లేదా? సార్ మాట స్ట్రక్ అయిందా? అక్కడికి వచ్చేస్తారు సార్. ఇది పవర్ బాయ్ ఉంటుంది. రైట్, చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ జరుగుతుంది కదా. సో ఇప్పుడు కూడా ఇంకెవరైనా రావాల్సిన వాళ్ళు ఉంటే ఒకసారి కాల్ చేద్దాం. ఇంత మంచి వాల్యూడ్ సబ్జెక్ట్. సో మిత్రులకు ఒకసారి కాల్ చేద్దాం. సూపర్ సబ్జెక్ట్ కదా. ఎస్ సార్. శక్తి, ఆలోచన, మనస, వాచ, కర్మన, ఈ 5 పాయింట్లు సార్ చెప్పింది. శక్తి ఎక్కడ ఉంటుందంటే ప్రశాంతత ఉంటుంది, ప్రశాంతతలో ఉంటుంది. ఈ పాయింట్ క్లారిటీగా ఉందా? శక్తి ఉందని ఎట్లా ఉంది తెలుస్తుంది? నాకు శక్తి ఉందా లేదా తెలుస్తుంది ఎట్లా అంటే, పీస్ఫుల్గా ఉన్నానంటే అది వస్తుంది. సెకండ్ వన్ ఆలోచన అని చెప్పాను సార్. థర్డ్ వన్ మనస, సార్ వచ్చారు, కరెక్ట్. మనస, వాచ, కర్మన. ఈలోపు ఇంకెవరైనా రావాల్సిన ఒకసారి రింగ్ ఇద్దాం. ఇంత మంచి వాల్యూడ్ సబ్జెక్ట్. ఎస్ సార్. ఇప్పుడు ఓకే అన్నమాట. ఓకే సార్. రైట్. ఇంట్లో నెట్ ఎందుకు పని చేయట్లేదు, సో అది కారణం ఆగిపోవడానికి. అయితే మన పని మన శక్తితోటి మన కారణాలను కనిపెట్టుకోవడం. కాజ్ అండ్ ఎఫెక్ట్ అని ఉంటుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్ ఏ కాజ్ తోటి జరుగుతుంది? ఈ ఎఫెక్ట్ ఏ కాజ్ తోటి జరుగుతుంది? దీన్నే కార్యకారణ సంబంధం అంటారు. కార్యము కారణ సంబంధం. ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. టెన్షన్ పడితే కాదు, అదేందో ముందు దాన్ని రివీల్ చేసుకోవాలి, బయట కనిపెట్టాలి. ఇది సైంటిస్టుల పని. కానీ మన జీవితంలో ఆనందం, సంతోషం ఉండాలంటే, ఆ మూడు ఫిట్నెస్ సాధించాలంటే ఈ కారణాలు కనిపెట్టుకోవాలి. కొంచెం సీనియర్ల ద్వారానో ఎట్లా ఒకట్లయితే దాన్ని అయితే పుస్తకాల ద్వారానైతే మనం ఆ ఫిట్నెస్ ని సాధించాలి. కారణాలు అనేటువంటి మనం తెలుసుకుంటూ ఉండాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సబ్ కాన్షియస్ అన్నిటికీ కారణం అని మనం తెలుసుకుంటున్నాం కదా. సబ్ కాన్షియస్, కాన్షియస్ మైండ్ ఏదైతే పదే పదే చేస్తుందో సబ్ కాన్షియస్. సబ్ కాన్షియస్ కి ఎంత పవర్ ఉంటుంది అని అంటే, మనము ఏదైతే లాజిక్ మైండ్ అంటే కాన్షియస్ మైండ్ తోటి కొన్ని కొన్ని లాజిక్ గా ఆలోచిస్తూ ఉంటాం. ఇది ఎట్లయితుంది అబ్బా, ఇది ఎట్లా సాధ్యం అవుతుంది అని అనుకుంటూ ఉంటాం. వాళ్ళకైతే అయ్యింది కానీ మనకైతే ఎట్లా అవుతుంది అనేది అనుకుంటూ ఉంటాం.
అవునా? నాది మాట కట్టే వస్తుందా? అంతేనా? ఏం లేదు. రైట్. మీ వీడియోలు నాకు స్ట్రక్ అయ్యి వస్తున్నాయి. సరే, ఓకే. అట్లా అనుకుంటూ ఉంటాం. కానీ బ్రెయిన్కి లాజిక్లు ఉండొచ్చు, కానీ హార్ట్కి లాజిక్లు ఉండవు. ఉమ్. అందుకే బ్రెయిన్ తోటి పనిచేయడం కంటే హార్ట్ తో పనిచేయడం రిజల్ట్ ఎక్కువ ఇస్తుంది. ఈ సీక్రెట్. ఇప్పుడు నా మాటల్ని ఎవరికి సబ్ కాన్షియస్ లెవెల్లో తీసుకెళ్తుంది? బ్రెయిన్ తో ఆలోచించే వాళ్ళగా, హార్ట్ తో ఆలోచించే వాళ్ళగా? హార్ట్ తో, రైట్? అంతే. కారణాలు దొరకాలి అని అంటే బ్రెయిన్ తో కాకుండా హార్ట్ తోటి. నా సక్సెస్ సీక్రెట్ ఈ యొక్క అవకాశాన్ని, ఈ కంపెనీని, చైర్మన్ గారిని, పల్స్ ని, కాఫీని, ఈ న్యూట్రాసిటికల్ ని మొదట్లో బ్రెయిన్ తోటి మనం చేసినా గానీ తార్కికంగా ఆ తర్వాత హార్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. నాకు ఏంది హార్ట్ లెవెల్కి వెళ్ళింది. అందుకని నాకు సక్సెస్ అనేది నా లాజిక్ మైండ్ కూడా అందనటువంటి స్పీడ్ గా జరిగింది. ఇది ఎప్పుడైతే ఆ టెన్షన్ పడుతున్నటువంటి బేబీ, పాప, పిల్లవాడు తన బ్రెయిన్ తోటి నాకు అవుతుందో కాదో అనే లెవెల్ నుంచి ఆ పనిని ఇష్టపడేంత లెవెల్కి వెళ్ళాడు అనుకోండి, ఆ డిబేట్ కాంపిటీషన్, ఆ ఆర్ట్ కాంపిటీషన్, ఆ సైన్స్ ప్రయోగాల్లో టాప్ లెవెల్లో ఇంకా వెళ్ళిపోతూనే ఉంటారు ఇక. అవునా కాదా? సో మనం చేసేటువంటి పని మొదట్లో బ్రెయిన్ లో స్టార్ట్ అవుతుంది. అది నెమ్మదిగా కారణాలు వెతుక్కొని పట్టుకొని మనకు ఒక్కసారి కన్ఫర్మ్ అయిన తర్వాత హార్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి. ఫస్ట్ నాకు సునీల్ గారు ఉన్నారు, అతనితోటి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఏది హార్ట్ ఓపెన్ అవ్వదు, బ్రెయిన్ ఓపెన్ అవ్వదు. స్టార్ట్ అయింది బ్రెయిన్ తోటి లాజిక్ గా స్టార్ట్ అవుతుంది. ఒకటి ఈయన ఎవరు, ఏంటి, బ్యాక్గ్రౌండ్ అన్ని ఒకసారిగా కన్ఫర్మ్ చేసుకుంటూ ఉంటుంది. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నచ్చితే ఏ లెవెల్కి వెళ్ళిపోతుంది? అది హార్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అది మీరు హార్ట్ లెవెల్లో కన్ఫర్మ్ అని అనుకున్న తర్వాత, ఇది అవసరం అని అనుకున్న తర్వాత మీరు ఆయా రంగాల్లో టాప్ లెవెల్కి వెళ్ళిపోతారు. టాప్ లెవెల్కి వెళ్తారు. అందరూ బ్రెయిన్ కి బాడీకి అంత కనెక్షన్ ఉంటుంది అనుకుంటారు, కానీ హార్ట్ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి. ఏ పనైనా కానీ హార్ట్ లెవెల్కి వెళ్ళింది అంటే వాళ్ళకి సక్సెస్ అవుతుంది. అదే బ్రెయిన్ లెవెల్ ఉందనుకోండి, నేమ్ లిస్ట్ రాసేటప్పుడు డౌటే ఉంటుంది. దాని పనే అది, తప్పేం కాదు. అది ఆలోచించడము, అనుమానిస్తూ ఒక్కొక్క అడుగు వేయడము అనేది మంచిదే. కానీ ఎప్పటికప్పుడు కారణాలు కనుక్కుంటూ ఉండాలి. అసలైన కారణం కనుక్కుంటూ ఉండాలి. అప్పుడు రూట్ మిస్ కాదు. సందేహిస్తూ ఉండడం, సందేహిస్తూ లేకపోతే ఎంత టెక్నాలజీ ఎట్లా డెవలప్ అవుతుంది? ఇది ఇలాగే ఎందుకు ఉంది, ఇలాగ ఎందుకు ఉండాలి అనే ప్రశ్నలతోటే. ఎందుకు గ్రహాలు కింద పడిపోవట్లేదు, కానీ భూమి మీద వేసింది మాత్రం ఎందుకు పడిపోతుంది? ఇట్లా అనేకం. అది అది వస్తేనే కదా ఆ రాకెట్ స్పీడ్ కి ఉపగ్రహాన్ని ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెట్టగలిగింది. అంతే కదా? వాళ్ళకి ఆ క్వశ్చనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఆ వర్క్ హార్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి. లేకపోతే అసలు రాణించలేరు. అది మ్యాథ్స్ లోనైనా, మార్కుల్లోనైనా, మనీలో అయినా, ఎందులోనైనా సరే. ఇప్పుడు భారతదేశం చేసినటువంటి ఏదైనా యుద్ధాల్లో, ఫైటింగ్స్ లో మన మిలిటరీ వాళ్ళు గెలవడానికి అంత కారణం ఏంటి? అది బ్రెయిన్ లెవెలా, హార్ట్ లెవెలా? హార్ట్ లెవెలే. మరి ఇన్ని సంస్కరణ ఉద్యమాలు, ఆ, ఇట్లా గొప్ప గొప్ప అన్ని జరుగుతున్నాయి అంటే ఎవరైనా లాజిక్ గా ఆలోచిస్తే కొంతవరకే వెళ్తారు. ఫస్ట్ లో ఉండడం అంతా మంచిదే. ఉమ్. నాకెంత ఇస్తున్నారు, నాకేం జీతం వస్తుంది అని మిలిటరీ మ్యాన్ అనుకుంటే అవుతుందా? లేదు కదా. ఉమ్. అది హార్ట్ లెవెల్. సో ఏదైనా సరే మీకు ఆరోగ్యం రావాలని హార్ట్ లెవెల్ కి తీసుకెళ్ళండి ఆ లక్ష్యాన్ని. ఫిట్నెస్ 80 ఏళ్ళకైనా నేను ఇట్నే ఉండాలన్నది ఫిట్నెస్. ఈ రోజుల్లో అంతా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది కాబట్టి కారణాలని. అది హార్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి. బ్రెయిన్ లెవెల్ నాకు ఉంటదంటవా అందరికి ఈ రోజుల్లో? ఇలాంటివి అసలు ఇక్కడ ఉండకూడదు ఇంకా. ఆ లెవెల్కి వెళ్ళిపోవాలి. నా మీద నాకు నమ్మకం ఉంది, నేను ఉండగలను. అంతే.
నాకు ప్రస్తుతం ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి కానీ నాకు కావాల్సినంత నేను అట్రాక్ట్ చేసుకోగలను అని హార్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి. పాజిటివ్ లెవెలే హార్ట్ లెవెల్ ఎల్లప్పుడు. నేను అయితానంటో కాదంటే ఇంకా బ్రెయిన్ సంవత్సరం అయినా బ్రెయిన్ లెవెల్లోని 50 ఏళ్ళు వచ్చినా బ్రెయిన్ లెవెల్లోనే ఉంటే ఎప్పుడు హార్ట్ లెవెల్ వెళ్తాం. హార్ట్ లెవెల్కి వెళ్తేనే సక్సెస్ అనేది వస్తుంది. అది ఆరోగ్యంలో అయినా, ఆదాయంలో అయినా, అనుబంధాల్లో అయినా సరే. వాళ్ళు ఒకసారి 2 సార్లు ఫోన్ ఎత్తలేదు. వెంటనే బ్రెయిన్ లెవెల్లో ఆలోచించొద్దు, హార్ట్ లెవెల్లో ఆలోచించాలి. అంతే. వాళ్ళ నిర్ణయాల విషయాల్లో మనం బ్రెయిన్ లెవెల్లో ఆలోచించొద్దు, హార్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి. ఇది ఒక బిజినెస్ మ్యాన్కి ఇంకా ఎక్కువ. ఉద్యోగం చేసే వ్యక్తిని ఎవరు ఏం పట్టించుకోరు. నువ్వు రోబోలాగా వచ్చి నాకైతే పని చేసి పెట్టు, నువ్వు వెళ్ళు, అంతే. నీ అన్నీ నాకు సంబంధం లేదు. నువ్వు ప్రశాంతంగా ఉన్నావా, మైండ్ ఫిట్నెస్ ఎట్లుంది, ఆగి ఉంటున్నావా లేదా, నాకు సంబంధమే లేదు. నువ్వు రాకపోతే నీ జీతం కట్ చేసుకుంటాను, అంతే. కానీ ఇక్కడ ఒక టీంని ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసేది మన వివలో ఎక్కువగా ఉంటుంది. మేడం ఆరోగ్యం బాగాలేదా, మీరు ఇలా చూసుకోండి, కేరింగ్ తీసుకోండి. ఏదైనా సరే తన ర్యాంకర్కి ఎంత వాల్యూ వస్తుంది, ఎంత స్కిల్ వస్తుంది, ఇట్లా పట్టించుకున్న వాళ్ళు ఎక్కడ దొరుకుతారు అసలు? ఓకే, నాగేశ్వరరావు గారి ₹1,00,000 ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, వాళ్ళు 10 లక్షలు ఎప్పుడు కంప్లీట్ చేసుకుంటారని ఇట్లా ఆలోచించే వాళ్ళని దక్కించుకోవడం అనేది ఇక్కడనే సాధ్యం అవుతుంది. ఇది ఒకసారి మీరు చూడండి. వీళ్ళు ఒక గొప్ప హార్ట్ గురించి, హార్ట్ యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఒక గొప్ప సంస్థనే స్థాపించారు. ఆ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి వినండి కొంచెం. అంటే దాని మీద ఒక ఐడియా. అది మామూలు ఏదో కిడ్నీ లాగా, ప్యాంక్రియాస్ లాగా, ఒక కాలేయం లాంటిది కాదు. హార్ట్ బ్రెయిన్ ఎంత వర్క్ చేస్తుందో అంత వర్క్. అసలు ఇంకో విషయం ఏంటంటే బ్రెయిన్ కంటే అప్పర్ స్టేజ్ లో ఉండేదే హార్ట్. దానికి పరమాత్మనే అక్కడ నెలకొని ఉంటాడంట. అంత స్పిరిచువల్ గా దానికి అంత పవర్ ఉంటుంది. ఏ సామ్రాజ్యంలో ఉంటాడు పరమాత్మ? హృదయ సామ్రాజ్యంలో ఉంటాడు. మనందరికీ శరీరంలో అన్ని అవయవాల కంటే హృదయం చాలా విశిష్టమైనదని తెలుసు. హృదయంలోని జీవశక్తి ఉంటుంది. ఈ జీవశక్తిని రకరకాలుగా సంబోధిస్తారు. లైఫ్ ఎనర్జీ అని, స్పిరిట్ అని, తవజ్జో అని, ప్రాణమని, చైనీస్ చీ అని, జాపనీస్ కీ అని అంటారు. అలానే గుండె కొట్టుకోవటం ఆగిపోతే ఆ ప్రాణి మృతి చెందింది అంటాం. అన్ని సంస్కృతులు కూడా హృదయమే మన నైతికతను, భావాలను, ఉద్వేగాలను, నిర్ణయాలను నియంత్రిస్తుందని నమ్ముతాయి. కానీ సాధారణంగా మేధస్సు, జ్ఞాపకశక్తి, ఆలోచన, సంతోషం ఇటువంటివి మెదడుకు సంబంధించిన గుణాలని మనం అంటాం. కానీ ఇవే గుణాలు అంటే జ్ఞాపకశక్తి, మేధస్సు, ఆనందం గుండెకు కూడా ఉంటాయి అంటే మనం నమ్మలేం. కానీ ఫ్రెండ్స్, సాక్ష్యాధారాలతో సహా ఇవన్నీ వాస్తవానికి గుండెకు సంబంధించిన గుణాలని నిరూపించడం జరిగింది. ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయాలు పూజ్య దాచి గారి సందేశాలు, సహజ మార్గ సాహిత్యం, డాక్ చిల్డ్రీ రచించిన హార్ట్ మ్యాథ్ సొల్యూషన్స్, ఇంకా డాక్టర్ పాల్ పియర్సన్ రచించిన హార్ట్స్ కోడ్ నుంచి సంగ్రహించబడ్డాయి. మన శరీరాన్ని ఒక సౌరమండలంతో పోలిస్తే మన హృదయాన్ని ఆ మండలానికి ఒక శక్తివంతమైన కేంద్రంగా అంటే సూర్యుడిలాగా భావించవచ్చు. మన మెదడు ఆ మండలానికి అతి ముఖ్యమైన గ్రహం అంటే భూమిలాగా అనుకోవచ్చు. కార్డియో ఎనర్జెటిక్స్ లేదా హృదయ శక్తికి సంబంధిత పరిభ్రమణ సిద్ధాంతం ఒక విప్లవాత్మకమైన ఆలోచన. దాని ప్రకారం మెదడు హృదయం చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అంతేకాని హృదయం మెదడు చుట్టూ తిరగదు.
మెదడు హృదయాన్ని నియంత్రించదు. భౌతికంగా చూస్తే గర్భస్థ శిశువులో మెదడు ఏర్పడక ముందే 6వ వారం నుండే గుండె కొట్టుకోవటం మొదలు పెడుతుంది. అంటే గుండె కొట్టుకోవటానికి మెదడు అవసరం లేదు. సుమారు 40,000 నాడీ కణాలతో గుండెకు తన ప్రత్యేకమైన నాడీ వ్యవస్థ ఉంటుంది. అంటే ఈ నాడీ వ్యవస్థ ప్రకారం దానికి అదే ఒక మెదడు వంటిది అనొచ్చు. మనం మెదడులో తెలుసుకునే అనుభూతుల వెనక గుండె యొక్క పని ఉందని, గుండె మెదడుతోనూ ఇతర శరీరంతోనూ 3 రకాలైన మార్గాల ద్వారా కమ్యూనికేట్ చేస్తుందని డాగ్ చిల్డ్రెన్ మరియు డాక్టర్ పాల్ పియర్సన్ వారి రచనలలో తెలియచేశారు. మొదటిది న్యూరలాజికల్ కమ్యూనికేషన్. హృదయం నాడీ వ్యవస్థ ద్వారా సూచనలు ఇస్తుంది. ప్రతి ఒక్క బీట్తోనూ సంకేతాలను స్పైనల్ నరాల ద్వారా మరియు వేగస్ నరం ద్వారా మెదడుకు పంపుతుంది. అవి మెదడు కింద భాగాన ఉన్న మెడుల్లాకు చేరతాయి. అక్కడి నుంచి సెరిబ్రల్ కార్టెక్స్, ఎమెక్టిలా మరియు ఇతర హయ్యర్ సెంటర్స్కి చేరుకుంటాయి. ఇవి మనిషి యొక్క అవగాహనను, భావోద్వేగాలను, ఎరుకను ప్రభావితం చేస్తాయి. రెండవది బయోకెమికల్గా జీవరసాయనాల ద్వారా, న్యూరో ట్రాన్స్మిటర్ల ద్వారా హృదయం సూచనలు ఇస్తుంది. గుండె పైభాగంలో ANF అంటే ఏట్రియల్ నేట్రియూరిటిక్ ఫ్యాక్టర్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది బ్లడ్ ప్రెషర్, ఫ్లూయిడ్ బ్యాలెన్స్, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్లను నియంత్రిస్తుంది. ఈ ANF స్ట్రెస్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇవే కాకుండా నారెడ్రినలిన్, డోపమిన్ వంటి మెదడుకు సంబంధించిన న్యూరో ట్రాన్స్మిటర్లు కూడా గుండె ఉత్పత్తి చేస్తుంది. ఈ విధంగా గుండె యొక్క నెట్వర్క్ శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. ఇక మూడవది బయోఫిజికలీ అంటే జీవభౌతికంగా ప్రెషర్ వేవ్స్ ద్వారా సంకేతాలు పంపుతుంది. ఈ ప్రక్రియ ప్రకారం ప్రతి ఒక్క హార్ట్ బీట్ ఒక శక్తివంతమైన అలను సృష్టిస్తుంది. ఈ అల యొక్క పీడనం రక్తం కంటే ముందుగానే ప్రతి ఒక్క ధమనిలోనూ ప్రవేశిస్తుంది. ఈ అల పీడనాలు చాలా లయబద్ధంగా ఉంటాయి. ఇవి బ్లడ్ ప్రెషర్తోనూ, శ్వాసతోనూ, ఆటోనామిక్ నాడీ వ్యవస్థతోనూ సంక్లిష్టమైన అనునాదం కలిగి ఉంటాయి. ధమనుల ద్వారా ఈ పీడనం శరీరంలోని ప్రతి ఒక్క కణానికి చేరుతుంది. ఈ మూడు కాక ఎనర్జెటిక్ కమ్యూనికేషన్, ఓర్జ లేదా శక్తి వలయం అనేది కూడా జీవించి ఉన్న ప్రతి వ్యక్తికి ఉంటుంది. దానికి కారణం గుండెకి ఉండే ఒక విద్యుదయస్కాంత క్షేత్రం లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. ఇది శరీరంలో ప్రతి ఒక్క కణంలోకి చొచ్చుకొని వెళ్ళటమే కాకుండా శరీరం నుండి 8 నుంచి 10 అడుగుల దూరం వరకు అన్ని వైపులా వ్యాపించి ఉంటుంది. దీన్ని మ్యాగ్నెటోమీటర్స్తో కొలవచ్చు. మెదడుకు, గుండెకు మధ్య జరిగే కమ్యూనికేషన్ గురించి మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ పోస్ట్ మొదట్లో మనం చెప్పుకున్న కార్డియో ఎనర్జెటిక్స్ లేదా హృదయ శక్తికి సంబంధిత పరిభ్రమణ సిద్ధాంతం, అంటే హృదయం ఒక సూర్యుడు లాగాను, మెదడు ఆ సూర్యుడు చుట్టూ తిరిగే ఒక గ్రహం లాంటిది అనే విషయాన్ని మరింత వివరంగా అర్థం చేసుకోగలం. అయితే ఆ హార్ట్ లేదా హృదయం పంపించే సూచనలకు ఆధారాలు ఏమై ఉంటాయి? అది ఎక్కడ నుండి దాని వివేకాన్ని సేకరించుకుంటుంది? దాన్ని ఆ తర్వాత పాటు మనం తెలుసుకుందాం. తర్వాత రేపు గురువారం ఇది ప్రస్తుతము మన లోపల ఉన్నటువంటి మిగతా అన్నిటికీ హార్ట్కి ఉన్నటువంటి కనెక్షన్ విత్ ప్రూఫ్స్ తోటి ఎంత ఇంపార్టెంట్ అనేది.
ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ లో బ్రెయిన్ కి హార్ట్ కి ఉన్నట్టే హార్ట్ కి గట్ కి ఉన్నటువంటిది ఆ గట్ ఫీలింగ్ అనేది ఎందుకు అని అంటారు అనేది మనకి అవబోధ అవుతుంది ఇప్పుడు కాకపోతే తర్వాత తెలుసుకుంటే ఎప్పుడైనా తెలుస్తాం. ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఎడ్యుకేషన్ బట్టి ఎక్స్పీరియన్సెస్ కదా, రైట్? ఇప్పుడు మనం ఇందులోంచి తీసుకోవాల్సింది ఏంటంటే ఒక సంబంధం అనేది ఉంది, చిన్న ఐడియా, రైట్? హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం కూడా మనకు తెలుసు కాబట్టి ఏదైనా సరే హార్ట్ లెవెల్లో చేస్తే దాని మీద శ్రద్ధ పెట్టరా అంటే అది ఆ శ్రద్ధ లెవెల్కి వెళ్ళిపోతుంది. శ్రద్ధ దగ్గర నుంచి లాజిక్ మైండ్ నుంచి దాటగలుగుతాం. లాజిక్ మైండ్ అంటే అర్థం ఏంటంటే నేను చేయగలుగుతానా లేదా, నాకు అవుతుందా లేదా, ఇది కొంతమందికి నా లేకపోతే నేను కూడా నన్ను నేను నిరూపించుకోవడానికి అనే డౌట్స్ నుంచి బయటపడేది, ఒక విశ్వాసం లెవెల్కి వెళ్ళేది హార్ట్ లెవెల్ అంటాం. ఒక విశ్వాసం లెవెల్కి వెళ్ళేది హార్ట్ లెవెల్. బిలీఫ్ ఉండాలి అంటామా లేదా, అదంతా హార్ట్ లెవెల్ అన్నమాట. సో ఈ 5ని ఎప్పుడు కూడా మనం ఒకసారి చెక్ చేసుకుందాం. దీన్ని ప్యాషనేట్ గా వర్క్ అంటారు. ఏమంటారు? ప్యాషనేట్ గా చేయడము అంటారు. వాళ్ళకి మిగతా ఇబ్బందులు లైట్. అది వాళ్ళు ఒకటి, నేను ఎలా ఆలోచిస్తే అది హృదయంతో ఆలోచించినట్టు. అది బ్రెయిన్ లెవెల్, హార్ట్ లెవెల్. నేను ఎలా ఆలోచిస్తే బ్రెయిన్తో హృదయంతో ఆలోచించింది. నేను ఎలా మాట్లాడితే అది హృదయంతో మాట్లాడినట్టు. దేవి గారు అవసరమే కదా ఇది. నేను ఎలా మాట్లాడితే హృదయంతో మాట్లాడినట్టు. నేను ఎలా నిర్ణయాలు తీసుకుంటే హృదయంతో తీసుకున్నట్టు. నేను ఎలా ఆలోచిస్తే హృదయంతో ఆలోచించినట్టు. నేను ఎలా మాట్లాడితే హృదయంతో మాట్లాడినట్టు. నేను ఎలా నిర్ణయాలు తీసుకుంటే హృదయంతో నిర్ణయాలు తీసుకున్నట్టు. నేను, ఇది 3వది అయిపోయింది కదా, 4వది, నేను ఎలా అర్థం చేసుకుంటే హృదయంతో అర్థం చేసుకున్నట్టు. నేను ఎలా అర్థం చేసుకుంటే హృదయంతో అర్థం చేసుకున్నట్టు. నేను ఎలా పని చేస్తే ప్యాషనేట్ గా హృదయంతో చేసినట్టు. ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అప్పుడు కారణాలు అనేవి బాగా దొరుకుతాయి మనకి. చేస్తారా లేదా అనేది చేయమని ఎవరు చెప్పరు. శ్రీకృష్ణుడే చెప్పలేదు, అర్జునుడికి చెప్పిన తర్వాత యథేచ్ఛసి తదా కురు అని అన్నాడు. కురు అంటే చేయడం, యథేచ్ఛసి అంటే యథా ఇచ్ఛసి, నీ ఇచ్చ ఎట్లా ఉందో అట్లా చేయి, చూసుకో, అంతే. ఇట్లా చేయాలని ఏం లేదు, ఇట్లే లేవాలని ఏం లేదు, నీకు ఎట్లా ఉంటే అట్లా చేయి. రిజల్ట్ చెక్ చేసుకుంటూ కారణాలు కనిపెట్టుకుంటే సరిపోతుంది. సో ఎలా ఆలోచిస్తే రైట్. అందుకని మనం ఎప్పుడైనా సరే ఈ విధంగా యాంటీ ఆక్సిడెంట్స్ అయితే బాడీలో ఉండాలి. బాడీ క్లెన్జింగ్ కి హీలింగ్ కావచ్చు, లేదా క్లీనింగ్ కావచ్చు, దీనికి యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం. ఒరాక్ వాల్యూ ఎక్కువ ఉండాలి. పెద్ద మంచి R&D, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే R&D, అది భారతదేశ ప్రభుత్వం చేత మంచి సర్టిఫికేట్లు తీసుకున్న R&D, అది తయారు చేస్తున్నది. దానివల్ల నమ్మకం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే క్లినికల్ ట్రయల్స్ ఉన్నది అని మనం చెప్తాం. అంతే, ముందు బోధపరుస్తాం అంతవరకు. వివిధ జబ్బులకి అన్నిటి కారణమైంది ఈ ఎక్సెస్ గ్లూకోజ్ అనేది. దీనికి చెక్ పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ గ్లూకోజ్ ని మేనేజ్ చేసేటువంటి ఏకనాయకం ఉండాలి. అది దీంట్లో ఉంది, అది మనం ఎరుకపరుస్తాం అంతే. తర్వాత ఏం చేస్తుంది, యథా ఇచ్చేసి తదా కురు వాళ్ళది. దానికి అందరు అర్థం చేసుకునే స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళు వెంటనే దాని గురించి 4-5 ప్రశ్నలు అడిగి తీసేసుకుంటారు. దానికి మనము లాజికల్ గా ఆలోచించి ఇంకా ఏమవుతుంది అని అంటే ఫ్రీక్వెన్సీని తగ్గించుకుంటూ ఉంటాం. అరే అవ్వట్లేదు, సానుకూలంగానే బాధపడుతూ ఉంటాం. సో సబ్ కాన్షియస్ ఎలా పనిచేస్తుందంటే హృదయంతో పనిచేసే దానికి ఎక్కువగా వస్తుంది. మనసా భావాలు విజువలైజేషన్ జరగాలి అంటే అది చేయడం అనేది హృదయంతో వర్క్ చేయాలి. మనసా వాచ కర్మన
ఎప్పుడైతే హార్ట్ లెవెల్కి వెళ్తుందో, ప్యాషనేట్ లెవెల్కి వెళ్తుందో వాళ్ళకి అతి తొందరలోనే సక్సెస్ అనేది వస్తుంది. ఇది ముఖ్యమైనటువంటి అంశం. లేకపోతే వాళ్ళు ఎంత కావాలని విజువలైజ్ చేసుకున్నా ఒప్పుకోదు, లాజికల్ మైండ్ ఒప్పుకోదు అసలు. కానీ ఎప్పుడైతే ఆ విషయం హార్ట్ లెవెల్కి వెళ్తుందో అప్పుడు సబ్ కాన్షియస్ దానికి కనెక్ట్ అవుతుంది, కాన్షియస్ మైండ్ విజువలైజ్ చేసుకోగలుగుతుంది. కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా హార్ట్ లెవెల్కి వెళ్ళాలి. చూడండి, ఈ సమయాన్ని మనం వేస్ట్ చేస్తున్నాం అని మాత్రం అనుకోకండి. ఈ సమయంలో మన శరీరం ఫాస్ట్గా హీల్ అవుతుంది, ఎనర్జీని తిరిగి సంపాదిస్తుంది. మీ ఫిజికల్ బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ మాత్రం పని చేస్తూ ఉంటుంది. పని చేయడమే కాదు, మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఎలా అంటారా? దీనికి ఉదాహరణ చూడండి. ఈ పుస్తక రచయిత తన రేడియో షోలో చాలా మందికి ఇచ్చిన సలహాల వల్ల చాలా మంది వారి జీవితంలో గెలిచారు. అలా గెలిచిన ఒక మహిళ గురించి చెప్పారు. ఈవిడ లాస్ ఏంజల్స్ లో నివసించేది. ఒకసారి ఈవిడికి న్యూయార్క్ లో తనకి వస్తున్న శాలరీ కన్నా డబుల్ శాలరీ ఆఫర్ చేస్తూ ఒక జాబ్ వచ్చింది. కానీ ఆవిడ ఈ ఊరు వదిలి వెళ్ళాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఏం చేసిందంటే, నిద్రకు ముందు మెడిటేషన్ చేస్తూ జాబ్ మారాలా వద్దా అనే ఆలోచనను ఎక్కువగా ఊహించుకుంది. స్లోగా అలా నిద్రలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రోజు ఆవిడ లేచిన తర్వాత ఆవిడికి ఎందుకో ఉద్యోగం మారాలి అనే ఆలోచన నచ్చలేదు. ఇంకా ఆవిడ ఆ ఆలోచనని నమ్మి ఉద్యోగం మారలేదు. కొన్ని నెలల తర్వాత న్యూయార్క్లో తాను వెళ్దామనుకున్న కంపెనీ దివాలా తీసింది. దీనితో ఆవిడ అమ్మయ్య అనుకుంది. అలా తన సబ్ కాన్షియస్ మైండ్ ఈవిడిని కరెక్ట్ దారిలో గైడ్ చేసి ఈవిడిని కాపాడింది. అలాగే మీరు కూడా మీ సబ్ కాన్షియస్ మైండ్తో మీకు కాబోయే జీవిత భాగస్వామిని కూడా అట్రాక్ట్ చేయొచ్చు. ఎలాగంటే ఇందాక ఎగ్జాంపుల్లో ఆ మహిళ చేసిన విధంగా మీరు పడుకునే ముందు మెడిటేషన్ చేస్తూ మీకు కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలో ఊహించుకుని నిద్రలోకి వెళ్లడంతో మీ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ అయ్యి మీరు ఊహించుకున్న అమ్మాయిని మీకు కనెక్ట్ చేస్తుంది. చూస్ హ్యాపీనెస్, లూజ్ నెగిటివిటీ. మనకి ఉండే నెగిటివ్ థాట్స్ ని పాజిటివ్ గా మార్చుకుంటే మనం హ్యాపీగా ఉండొచ్చు. దీనికి ఒక ఉదాహరణ ఉంది. ఈ పుస్తక రచయిత నిర్వహించే రేడియో షోకి ఒక అతను కాల్ చేసి తాను ఎంతో కష్టపడుతున్నానని, తన తోటి ఉద్యోగస్తుల కన్నా ఎక్కువగా కష్టపడుతున్నాడని, కానీ తనకి ఎక్కువగా గుర్తింపు రావట్లేదని వాపోయాడు. దీనికి కారణం ఏమై ఉండొచ్చు అని రచయిత అడిగినప్పుడు తన సేల్స్ మేనేజర్ వల్లే అని చెప్పాడు. తన సేల్స్ మేనేజర్ కి తనకు పడదని, అందుకే తనను ఆ సేల్స్ మేనేజర్ ఎదగనివ్వట్లేదని చెప్పాడు. అప్పుడు ఈ పుస్తక రచయిత అతనికి తన సబ్ కాన్షియస్ మైండ్ వల్ల ఎలా ఆనందంగా ఉండొచ్చో చెప్పాడు. అది ఎలా అంటే, తనకి సేల్స్ మేనేజర్కి పడదు అనే ఆలోచన వల్లే తనకి తెలియకుండానే ఆ సేల్స్ మేనేజర్తో తన ప్రవర్తన బాగుండేది కాదు. అలా ఉంటే ఈ సేల్స్ మేనేజర్ అతన్ని ఎలా ప్రమోట్ చేస్తాడు? ఇది తెలుసుకున్న తర్వాత తాను ఇంకా ఆనందంగా ఉండాలి అని అనుకున్నాడు. మిగతాదంతా మర్చిపోవాలని అనుకుని తన సేల్స్ మేనేజర్కి రెస్పెక్ట్ ఇవ్వడం మొదలుపెట్టాడు. తన సేల్స్ మేనేజర్ ఆరోగ్యం బాగుండాలని ఎప్పుడూ అనుకునేవాడు. అలాగే తన సేల్స్ మేనేజర్ తనని పిలిచి మెచ్చుకుంటున్నట్టు ఒక ఇమేజ్ని విజువలైజ్ చేసుకోవడం మొదలుపెట్టాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఆ సేల్స్ మేనేజర్ పిలిచి అతనికి ప్రమోషన్ ఇచ్చాడు. ఈ విధంగా తన జీవితంలో ఆనందం లేదని బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే వారికి ఉన్న నెగిటివ్ థాట్స్ని పక్కన పెట్టి ఆనందంగా ఉండడం మొదలు పెడితే వారికి ఉన్న సబ్ కాన్షియస్ మైండ్ వారిని హెల్ప్ చేసి వాళ్ళ జీవితాన్ని తిరిగి ఆనందంగా ఉండేలా చేస్తుంది. యూజ్ పాజిటివ్ థాట్స్ టు ఓవర్కమ్ ఆబ్స్టికల్స్. మనం ఇప్పటికి కూడా ఒంటరిగా ఒక రూమ్లో పడుకుంటే ఏమైనా సౌండ్ వచ్చిందనుకోండి, ఏమైనా దయ్యం ఉందేమో అని భయపడిపోతాం. ఆ భయాన్ని పోగొట్టుకుంటాకి మనం లేచి లైట్ స్విచ్ ఆన్ చేస్తాం. దీనితో అక్కడ ఏమీ లేదు అనే విషయం తెలుసుకుంటాం. అలాగే మీ జీవితంలో కూడా మీకున్న కష్టాలని భరించడం కంటే ఎదుర్కొంటేనే వాటి నుండి విముక్తుడయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎలా అంటే, ఒక ఊర్లో రాజు అనే అతను బాగా తాగుతూ ఉండేవాడు. చూడండి తన లైఫ్ ని ఎలా చేంజ్ చేసుకున్నాడు. జస్ట్ మనస అనుకుంటూ మననం చేసుకొని మనస ఇప్పుడు తాగుడు మానేద్దాం అని అనుకున్నా, నేను మారలేను, నేను మారను, నేను ఇంతే, అది పోవట్లేదు అలవాటు, ఇలా లాజిక్ లేదు అసలు. బ్రెయిన్ లెవెల్ లేదు, హార్ట్ లెవెల్లోనే తనకి ఉపయోగించుకున్నాడు మనసుని. వారు ముందు చులకనైపోతానేమో అనే భయంతో ఎప్పుడు తాగుతూనే ఉండేవాడు. ఒకసారి తన కుటుంబం తనని తాగుబోతని వదిలి దూరంగా వెళ్ళిపోయింది. అప్పుడే రాజుకి అర్థమైంది, నిజమైన భయం ఎవరో ఏదో అనుకుంటారని కాదు, తన ఫ్యామిలీ తన దగ్గర లేకపోవడం అని. ఈసారి తాగకూడదని నిర్ణయించుకున్నాడు. ఎప్పుడు తాగాలి అని అనిపించినా తన కూతురు తనతో ఆడుకోవటం, తాను తాగుడు మానేశాడని వాళ్ళ కుటుంబం ఇంటికి వచ్చిందని చెప్పి ఊహించుకోవడంతో ఆ మందు జోలికి మళ్ళీ వెళ్ళలేదు. ఆ తర్వాత తన ఫ్యామిలీ రాజు దగ్గరికి వచ్చేసింది. ఇంకా రాజు మందు లేకుండానే ఆనందంగా ఉండడం మొదలుపెట్టాడు. రాజు తన ఆలోచనని మార్చుకున్నాడు, తాగుడు నుంచి దూరం అయ్యాడు.
అలాగే మనలో చాలా మందికి ఏజ్ పెరిగే క్రమంలో ముసలివారు అవుతున్నాము అనే భయం ఉంటుంది. దీనికి కూడా రచయిత థాట్ ప్రాసెస్ మార్చుకుంటే చాలు అని అంటున్నారు. ఎప్పుడైతే మనం నేర్చుకోవడం మానేసి జీవితంలో ఏం చేయాలి అనే ఆలోచనలో పడతామో అప్పుడే మనకి ఇలాంటి చింతలు ఎక్కువ అవుతాయని ఆలోచించడం అనేది నాకు బాగా రిజల్ట్ ఇస్తుంది, నేర్చుకోవడం మానేస్తే అప్పుడు అసలైన వృద్ధాప్యం అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆయన చెప్తున్నారు. అలా ఆలోచించకుండా మనం ఎప్పటికీ మన పని మనం చేసుకుంటూ ఉంటే మనకి ఎలాంటి చింతలు ఉండవు. ఉదాహరణ చెప్తాను, వినండి. నాకు తెలిసిన ఒక అంకుల్ ఒక గవర్నమెంట్ జాబ్ చేసేవారు. ఆయన ఆయన పనిలో ఎప్పుడు బిజీగా ఉండేవారు. ఒకసారి ఆయన ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక ఆయన ఏం చేస్తారు, ఎలా ఉంటారు అని అందరూ అనుకుంటాం మొదలుపెట్టారు. కానీ ఆయన ఏం చేశారంటే రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి వెళ్ళి ఊర్లో చాలా అపార్ట్మెంట్లు కట్టించి ఇంతకు ముందు కంటే ఎక్కువ బిజీ అయిపోయారు, ఎక్కువ సంపాదించారు. ఎప్పుడు నిరంతరంగా నేర్చుకోవడం వల్ల మనం ఎప్పుడు మనసులో యువకుడుగానే జీవిస్తాం. ఆ అంకుల్లాగా మనకు కూడా ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి అనేది మనం తెలుసుకుంటే మనకి ఎలాంటి భయం ఉండదు. కాన్షియస్ మైండ్ అనేది ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. దాని శక్తిని మీరు తెలుసుకుని మీ బెనిఫిట్స్ కి తగ్గట్టుగా దాన్ని వాడుకుంటే మీకు జీవితంలో ఎదురే ఉండదు. సబ్ కాన్షియస్ మైండ్ అనేది మీ జీవితంలో ఎలాంటి ఇష్యూస్ నైనా ఎదుర్కొని మీకు సహకరిస్తుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ మీ సక్సెస్ ని విజువలైజ్ చేస్తుంది, నెగిటివ్ థాట్స్ ని దూరంగా తోసేస్తుంది. యూజ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ టు అట్రాక్ట్ యువర్ పార్ట్నర్. అయింది అంటే The reason you are feeling lonely, sad, joyless is because you are disconnected from yourself. When was the last time you felt any joy? Can't even remember, huh? I've been there. మీ కోరికలు కూడా తీరతాయి. ఎలా అంటే దీనికి ఉదాహరణగా కి మీ ప్యాషన్ కూడా తోడైంది అంటే మీ కోరికలు కూడా తీరతాయి. సో మన విజువలైజేషన్ కి ప్యాషన్ తోడైతే అప్పుడు ఆ యొక్క హార్ట్ కూడా తోడైతే వండర్ఫుల్ గా సక్సెస్ వస్తుంది. అప్పుడు విజువలైజేషన్ కూడా సక్సెస్ వస్తుంది, లేకపోతే విజువలైజేషన్ కూడా జరగదు. ఇప్పుడు ఆ యొక్క ఎవరైతే డ్రింకర్ ఉన్నారో ఆ డ్రింకర్ చక్కగా విజువలైజ్ చేసుకున్నాడు ఫ్యామిలీ తోటి ఉన్నట్టు. ఆ పెద్ద వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తి నేను ఇంకా ఆ తర్వాత కూడా చక్కగా సంపాదనతో ఉంటానని అతను విజువలైజ్ చేసుకున్నాడు, అలాగే సాధించాడు. సో మన జీవితాన్ని ఇంకా బ్రెయిన్ లెవెల్లోనే ఉంచకుండా మనం ఏదైతే కావాలనుకుంటామో దాని హార్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఓకే, అప్పుడు మనకి కారణాలు ఈజీగా దొరుకుతాయి. ఓకే, మనం అనుకున్న దానికి సక్సెస్కి వెళ్ళగలుగుతాం. ఈ యొక్క ఇంకా ఎటువంటి అలవాట్లు ఉంటే, మనకి హ్యాబిట్స్ ఉంటే, ఆలోచన విధానం ఉంటే మనం హార్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతాం. ఈ శుద్ధి అనేది, నిశ్చలత్వం అనేది, నిర్మలత్వం అనేది ఎలా వస్తుంది అనేది మనం రేపు దాంట్లో మనం డిస్కస్ చేద్దాము. ఓకే, మనకి మరి ఈ సబ్జెక్ట్ ఆలోచింపజేసిందా? చక్కగా ఆలోచింపజేస్తుంది అని అంటే రైట్ థింగ్ లో మనం వెళ్తున్నామని, మీకు హార్ట్ లెవెల్లో అది వింటున్నారని. చలో మన ఎగ్జిక్యూటివ్స్ ఎవరైనా దీన్ని ముందుకు తీసుకెళ్ళండి. సురేష్, ఓకే, సునీల్. హెడ్ ఫోన్స్ ఉన్నాయా? మాట్లాడు. రైట్, గుడ్. సార్ ప్రశాంతత లేకపోతే శక్తి లేనట్టు అన్నారు కదా సార్. ప్రశాంతత లేకపోతే శక్తి లేనట్టు అన్నారు కదా సార్, అది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవును, ఒక దగ్గర శక్తి ఉంది అని అంటే ప్రశాంతంగా ఉంది అని అర్థం. ఓకే, ఇది ఇంకా బండ గుర్తు, మనకు అర్థమైన కాకపోయినా ఇంకా బండ గుర్తు అంతే. ఇంకా అది హార్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి, దాన్ని బిలీవ్ చేసేయాలి. ఇక ఎగ్జాంపుల్స్ ని ఒక్కొక్క దాన్ని నువ్వు తీసుకుంటూ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తి రాయాల్సిన ఎగ్జామ్ రాశాడు, ప్రశాంతంగా ఉన్నాడు అంటే అర్థం ఏంటి? చేయాల్సిన పని నేను చేసిన అనే ధైర్యం ఉన్నట్టే కదా, అంతేనా? రావాల్సిన రిజల్ట్ నాకు వస్తుంది, చేయాల్సినంత చేశాను నేను. ఓకే, ఆ శక్తి అతనికి ఉంది, ఆలోచన శక్తి.
ఆలోచన శక్తి ఉంది కాబట్టి ప్రశాంతంగా ఉన్నాడు, లేకపోతే కంగారు పడుతూ చెమటలు పట్టాయి. ఓకే, ఏదైనా సరే నువ్వు శక్తివంతంగా చదువుతున్నావు అని అంటే ప్రశాంతంగా ఉండబట్టే చదువుతున్నావు, లేకపోతే చికాకని అంటే మాత్రం అసలు నువ్వు అది కుదరదు. ప్రశాంతత లేకపోవడం అంటే ఏందో తెలుసుకుంటే అప్పుడు ప్రశాంతత గొప్పతనం ఏందో తెలుస్తుంది. అలజడిగా ఉండడం, కంగారుగా ఉండడం, ఒత్తిడి ఉండడం, అప్పుడు మాటలు కూడా తడబడతాయి, ఆలోచనలు కూడా ఇబ్బంది అయిపోతాయి. మరి దీన్ని ఎవరు చెడగొడతారు అని అంటే ఇంకెవరు ఉంటారు ఉంది. ఏదైనా న్యూస్ ఇబ్బంది పెట్టవచ్చు, ఓకే, ఏదైనా కావచ్చు. మరి ఆ కారణాన్ని పట్టుకోవాలి. కారణాన్ని పట్టుకుంటే నీ సమయం సద్వినియోగం అవుతుంది. ఫస్ట్ ఎఫెక్టివ్గా నేర్చుకోవాల్సింది నేర్చుకుంటాం ఎంత వయసు వచ్చినా. సో పక్కన ఎప్పుడు కూడా మనల్ని డిస్టర్బ్ చేసే విషయాల పట్ల చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. లక్ష్యం ఇంపార్టెంట్ అనుకున్న వ్యక్తి చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. ఆరోగ్యం నీకు ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు డిస్టర్బ్గా ఉంటే కుదరదు కదా. డిస్టర్బ్ చేసేటువంటి వస్తువుల దగ్గరికి వెళ్ళకూడదు ఇంకా. అది ఇప్పుడు ఓ 2 దోశలు ఎక్కువ తిన్నా నువ్వు ప్రశాంతత కోల్పోతావు అనుకుంటే, హ్యాపీనెస్ పోతుంది అనుకుంటే, అప్పుడు నువ్వు దాన్ని కాపాడుకోవడం. ప్రశాంతత అంటే మనకు తెలిసిన మన జీవితంలో మనకు తెలిసిన ఆ కొద్దిగానే కాదు, ఇంకెంతో ఉంటుంది. అప్పుడు అందుకనే ఏది ఇప్పుడు ధ్యానం అంటే ఏంటి అని అడిగారు, నువ్వే అడిగావు నన్ను. నేను ధ్యానాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే అది చాలా విశాలమైన సబ్జెక్ట్. కాబట్టి పరధ్యానం కానిదే ధ్యానం అని అన్నాను, సరిపోతుంది. ఎక్కడెక్కడైతే పరధ్యానం లేదో అది ధ్యానం. ఇప్పుడు నేను చెప్పే దాని దగ్గర పరధ్యానం లేదంటే నువ్వు ధ్యానం. తినే దగ్గర పరధ్యానం లేకపోతే ధ్యానం, చదివే దగ్గర పరధ్యానం లేకపోతే ధ్యానం. ఓకే, నా లక్ష్యాన్ని నువ్వు మర్చిపోకుండా ఉన్నావు అని అంటే అది ధ్యానమే. ఇప్పుడు నువ్వు లక్ష్యం పెట్టుకున్నావు, 3 రోజులు ఏంది మర్చిపోయి ఎందులో ఉన్నావు అనుకో. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, నేను నాకు తెలివి వచ్చేసరికి ఎందులో ఉన్నాను, వాట్సాప్లో ఉన్నాను. అవునా? యాక్చువల్లీ మెడిటేషన్ చేస్తే ఎట్లా ఉండాలి, అరచేతులు 2 పెట్టుకొని నెమ్మది కళ్ళు తెరవడం, ఇదంతా ఉంటుంది కదా ప్రాసెస్, కొంచెం చేస్తాం కదా. అలా లేకుండా ఉన్నట్టుండి నేను వాట్సాప్లో నేను ఉన్నాను అంటే అర్థమైంది, అప్పుడు నేను చాలా అసలు ప్రశాంతంగా లేనని అర్థం. ఏదో మైండ్లో డిస్టర్బింగ్ సంథింగ్. అది అప్పుడు నేను దానికి కారణం ఏంటో తెలుసుకొని ఇంకొంచెం కంట్రోల్గా ఉండాలి, కాన్షియస్గా ఉండాలి. అది ప్రశాంతం. ఏదైనా సరే నువ్వు నీ పని నువ్వు చేయలేకపోయావంటే సంథింగ్ డిస్టర్బింగ్ యూ. అది ప్రశాంతంగా అంటే ఏం చేయకుండా అట్లా ఉండడం, నిమ్మలంగా ఉండడం కాదు. వాళ్ళే ఎక్కువ ఆలోచిస్తారు, అంటే ఎక్కువ పనికొచ్చేది, ఎక్కువ చాలా క్వాలిటీ వర్క్ చేస్తుంటారు వాళ్ళే. ఏది డిస్టర్బ్ చేసినా వెంటనే దాన్ని మళ్ళీ ఎట్లా కనెక్ట్ చేయాలి, ఎట్లా పర్ఫెక్ట్గా చేయాలో ఆలోచిస్తుంటారు. అది మెయిన్. పిల్లవాడు ప్రతి అన్న పక్కన కూర్చున్న వాళ్ళు, ఇంట్లో పేరెంట్స్ అన్న దానికల్లా పట్టించుకునేటువంటి క్యారెక్టర్ ఉందనుకో, ఇంకా చదువు మీద ధ్యాస ఎక్కడిది, అయిపోయాయి. సో ప్రశాంతత విల్లు ఎక్కువ పెట్టకుండా పక్కన పెట్టిన వ్యక్తికి కాదు ప్రశాంతత ఉండాల్సింది, విల్లు ఎక్కువ పెట్టినటువంటి వ్యక్తికి ఉండాలి, ఆ లక్ష్యార్థికి ఉండాలి ప్రశాంతత. అది లేకపోతే మాట్లాడేటప్పుడు దాని మీద ఫోకస్ ఉండదు. ఓకే, కదిలే నీళ్ళల్లో కాయిన్ కనబడుతుందా? ఇక్కడ ఒకసారి కనబడుతుంది, అక్కడ ఒకసారి కనబడుతుంది, అక్కడ ఉన్నట్టు కనబడుతుంది. అవునా? నిర్మలంగా లేకపోతే అసలు, నిర్మలంగా ఉంటే కనబడుతుంది, నిర్మలంగా లేకపోతే మలినం ఎక్కువ ఉంటే అసలు కనబడదు. రేపు టాపిక్ మొత్తం ఇదే ఉంటుంది. కదులుతూ ఉందనుకోండి, అసలు ఎక్కడుందో కూడా తెలియదు. ఇక్కడ కొద్దిసేపు కనబడుతుంది, అక్కడ సైడ్ కొద్దిసేపు ఇది కరెక్ట్ అనిపిస్తుంది, అది కరెక్ట్ అనిపిస్తుంది. స్టెబిలిటీ అనేది చాలా, నువ్వు ఈ చిన్న ఒకసారి సునీల్కి థ్యాంక్స్ చెప్దాం. ఈ ప్రశ్న ఎంతో ఇంపార్టెంట్ అసలుకి. ప్రశాంతత అంటే నేను అనుకునేదేనా అనేది ఉంటుంది. గుడ్ సునీల్, ఇంకేదైనా ఉన్నా అడుగు. ఇది ముఖ్యం, ఇవి తెలియకపోతే ఇప్పుడు ఒక్కొక్క లెవెల్ ముందుకు వెళ్తున్నప్పుడు
సంపాదనలో ముందుకెళ్తున్నప్పుడు ఈ క్లారిటీ అనేది చాలా అవసరం. థ్యాంక్ యూ సార్. మంజుల మేడం చెప్తాను చూడండి. మాట మళ్ళీ పోయింది చూడు. మనం సునీల్ మీరు ఒకసారి ఇది ఉన్నాడు, తను సెట్ చేసుకుంటున్నాడు. ఇది ఒకసారి మీరు రాసుకోండి. జరిగే ప్రతి దానికి మీరు డిస్టర్బ్ అవ్వకుండా ఉండడమే మీ ప్రశాంతత. ప్రతిదీ ఇంకా లేచినప్పటి నుంచి ప్రతిదీ ఛాలెంజే, ప్రతిదీ కన్ఫ్యూజే. ఇంకెందుకు చెప్పండి, అన్నేళ్ళు వచ్చినా ఇంకా ఎప్పుడు అది. ఓకే, ప్రతిదీ. సో ప్రతి దాన్ని నువ్వు కూల్గా దాన్ని అర్థం చేసుకుంటూ, అందుకే ఇందాక అన్నాను కదా, హార్ట్ లెవెల్కి వెళ్తేనే నీకు అది సాధ్యమవుతుంది. మళ్ళీ బ్రెయిన్ లెవెల్కి వెళ్తే సాధ్యం కాదు. హార్ట్ లెవెల్లో అర్థం చేసుకుంటున్నావా లేదు? ఓకే. ఆ తర్వాత సేమ్ అదే ప్రశాంతత, హ్యాపీనెస్ అవతల వ్యక్తికి ఇవ్వగలగడమే జ్ఞానం. అర్థమైందండి? మనం ఉంటేనే ఏమో శక్తి, అవతల వ్యక్తికి అదే ఆరోగ్యము, ఆదాయము, అదే ఆనందం ఇస్తే అది జ్ఞానం. ఓకే, శక్తి జ్ఞానాలు అని అంటే మనం పెంచుకుంటే శక్తి, మనం ఉండగలిగితే శక్తి, ఎదుటోళ్ళు ఉండగలిగేలాగా చేస్తే అది జ్ఞానం. అది జ్ఞానం వల్లనే సాధ్యం. మనం ఉండడానికి మనకు శక్తి అవసరం, వాళ్ళు ఉంచడానికి జ్ఞానం అవసరం. ఇది. సో అందుకనే ఇప్పుడు నేనున్నాను, నా పేరెంట్స్ అయినా, నా మిస్సెస్ అయినా, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా, నాది ఒకటే లక్ష్యం, వాళ్ళు హ్యాపీగా ఉండాలి. దట్స్ ఇట్, అంతే. అమ్మాయికి చదువు రాకపోయినా ఏం కాదు, హ్యాపీగా ఉండాలి అంతే. ఓకే, గొప్ప స్థితివంతుడు కోటీశ్వరుడు నా తమ్ముడు కాకపోయినా ఏం కాదు, హ్యాపీగా ఉండాలి వాడు, అంతే. ఇది అలా అమ్మ నాన్న వాళ్ళు ఎంతో టెన్షన్ తోటి ఉంటారు. అవన్నీ తర్వాత ముందు హ్యాపీగా ఉండాలి. అలా ఉంచాలంటే అర్థం ఏంటి? నేను ముందు శక్తివంతంగా ఉంటే ఆ జ్ఞానం వాళ్ళని పంచగలుగుతా. ఈ శక్తివంతంగా ఉండడానికి నేను ఏదైతే కారణాలు కనుక్కుంటానో అవి వాళ్ళకి ఉపయోగపడతాయి. ఓకే, లేకపోతే సునీల్ వాళ్ళ మదర్కి ఎప్పుడు చెప్పగలుగుతాడు? తను కారణాలు కనుక్కున్నప్పుడు, ఆ రీజన్స్ కనుక్కున్నప్పుడు తనకు కూడా తెలుస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా ఈజీ చేస్తాడు. దట్ ఈస్ నాలెడ్జ్, విజ్డమ్. సింపుల్ అన్నమాట. ఇది కేవలం వ్యాపారికే కాదు, మనిషికి అవసరం. అందుకే ఆరాధన. గుడ్. నీ టైం డిస్టర్బ్ అవ్వదు, అసలుకి నీ టైం డిస్టర్బ్ అవ్వదు, నీ క్వాలిటీ వర్క్. ఇప్పుడు రాబోయేదంతా చాలా సింపుల్ గా మనము గనక 2025 నేను చెప్పినట్టు చేస్తే చూడు, వెల్నెస్ అవేర్నెస్ లో మనం చాలా సక్సెస్ సాధిస్తాం. కాబట్టి అవ్వాల్సిన పని మీద, మనకు కావాల్సిన పని మీద మనకు ఉండాలి దృష్టి. అందరికి నేను చెక్ చేస్తుంది ఏంటంటే, వాళ్ళు డిస్టర్బ్ చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అది తెలియకుండానే అవతల వాళ్ళని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఒక డ్రింక్ చేసిన వ్యక్తి చూడండి, నేను బాగానే ఉన్నా, నేను స్టడీ లేనట్టు ఎవరికి అర్థమైంది? అవతల వ్యక్తికి అర్థమైంది. అవునవును, కరెక్టే, నువ్వు స్టడీగా ఉన్నావు అని మనం అంటుంటాం. నాకే, నేను కరెక్టే మాటలు తడబడుతుంటాయి, అన్ని తడబడుతుంటాయి, అన్ని అర్థమైపోతూనే ఉంటది అక్కడ. నేను మాత్రం స్టడీ అని నమ్మడు, అస్సలకి నమ్మడు. ఇటు పోయి వాళ్ళని గుద్దుతుంటాడు, ఇది గుద్దుతుంటాడు. బైక్ వేసుకున్నాడు అంటే ఇంకా అదొక ప్రాబ్లం, ఇంకా కార్ ఎక్కిందంటే ఇంకా పెద్ద ప్రాబ్లం. అవునా? సో డిస్టర్బ్ ఉండే వ్యక్తి అందరిని డిస్టర్బ్ చేస్తాడు. ఇదో చిన్న ఉదాహరణ. రైట్, కోటం. ఎవరైనా సరే ఇంకా ఆ సునీల్ ఎలాగైతే మనల్ని తీసుకెళ్ళాడు. గుడ్ మార్నింగ్ సార్. నాకు 2 సందేహాలు ఉన్నాయి సార్ ఈ రోజు సెషన్. బాబు ఈరోజు ఎంతో తేజవంతంగా కనబడుతున్నా. సార్, ఈ 2 సందేహాలు ఏంటంటే, ఒకటి అంటే ప్రతి మనిషికి ఈ రోజు
రేపు ఖచ్చితంగా ఉంటుంది. రేపు అనేటువంటిది కొత్తది వస్తానే ఉంటుంది. అయితే మరి ఆటోమేటిక్ గా చాలా మందికి పనులు రేపు జరిగేవన్నీ జరిగిపోతుంటాయి. వాళ్ళకి అనుకూలంగా జరిగినా, అననుకూలంగా ఉన్నా సరే. అయితే రాత్రి పూట పడుకునే ముందు చేసుకునే మెడిటేషన్ కి చెయ్యని వాళ్ళకి ఉండే ఆ డిఫరెన్స్ ఏంటి సార్ అది? ఇప్పుడు ఆ జరగాల్సింది ఏదైతే వాళ్ళకి కోరుకుంటూ ఉంటారో ఏదో ఒకటి జరగకుండా అనుకున్నది జరగడం. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఎలాగలో బతకాలంటే పెద్ద ప్రాబ్లం లేదు కానీ ఇలాగే బతకాలంటే మాత్రం ప్రాబ్లం అని. కమల్ హాసన్ డైలాగ్ ఉంటుంది. ఉమ్, చూడండి అందులో ఎంత అర్థం ఉంటుందో. ఎలాగలో బతకాలంటే ఎలాగలో బతికేవాడిని, కానీ మా నాన్నతో నాకు గొడవ ఏంటంటే నేను ఇలాగే బతకాలని డిసైడ్ అయ్యాను. ఓకే, సో ఏదో ఒకటి మనిషికి జరగకుండా ఉండదు, కానీ నాకు కంపల్సరీ ఈ విధంగా జరగాలన్నప్పుడు చేసే దైవ ప్రార్థనని విజువలైజేషన్. మన ఇష్ట దైవానికి హనుమంతుడు వాళ్ళు ఇష్టం అనుకోండి, హనుమంత్ జీసస్ అంటే ఎట్లయినా. సో ఇది ఉంటుంది. మనకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి కదా. ఎస్ సార్. అన్ని బాగా జరిగితే నో ప్రాబ్లం, కానీ ఇంకా జరగాలి, స్ట్రెస్ ఉంటుంది, ఇబ్బందులు ఉంటున్నప్పుడు అనుకొని తెచ్చుకోవడమే కాన్షియస్ లెవెల్స్ అన్నమాట. సబ్ కాన్షియస్ ని కాన్షియస్ లెవెల్స్ కి తీసుకొస్తున్నాం. అనుకోకుండా ఇప్పుడు నేను అనుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాడిని. ఇప్పుడు జాగ్రత్తగా అది ఫోన్ మాట్లాడినా ఏది మాట్లాడినా కూడా నేను ఒక కాన్షియస్, కేవలం స్పీచ్ ఇచ్చేటప్పుడే కాకుండా నార్మల్ గా మాట్లాడినా కూడా ఆ మాటలు ఇంపార్టెంట్, ఈ మాటలే ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే స్టేజ్ ఎక్కుతామో అప్పుడే ఆ చాలా జాగ్రత్తగా మాట్లాడతాం. ఎస్ సార్. కానీ ఇప్పుడు కాన్షియస్ లెవెల్స్ పెంచుకుంటున్నాం. అది ఇంకొకటి రెండోది సార్, అంటే ఇప్పుడు చాలా మందికి ఇది తెలియదు కదా సార్. అంటే మనం అనుకున్నట్లే జీవితంలో మంచిగా జరుగుతుంది అనేది ఒకరికి తెలియకపోతే వాళ్ళ కోసము వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకున్నా జరుగుతుందా, లేకపోతే ఎవరి జీవితానికి వాళ్ళే అనుకోవాలా? ఇప్పుడు నేను అనుకుంటే నాకు ఏసీ వచ్చింది, దాంట్లో మా అమ్మాయి కూడా ఉంది. ఎస్ సార్. మన ప్రపంచం మారుతుంది. ఓకే, నెక్స్ట్ లెవెల్లో తనకేం కావాలో తను సృష్టించుకుంటాం. కోరుకోవడంలో కూడా స్పష్టత ఉండాలి సార్. అవును, కోరుకోవడంలో కూడా విన్ టు విన్ అనమాట. మనం డిస్టర్బ్ గా లేకపోతే మన ప్రపంచం డిస్టర్బ్ గా ఉండకుండా ఉంటుంది. మనం ఆనందంతో ఆనందం, ఐశ్వర్యంతో ఉంటే మన ప్రపంచం కూడా బాగుంటుంది. అవునా? సుధామూర్తి గారు ఎంతో ఆమె చేసినవి చూస్తే, ఆమె అసలు కాలేజ్ ఫీజు దాని గురించి ఆలోచించుకున్న వ్యక్తి ఎంత సర్వీస్ చేసిందా, ఎన్ని కోట్ల లెవెల్కి వెళ్ళిందా అనిపిస్తుంది. ఎస్ సార్. అట్లా కాబట్టి అంటే ఆమె బాగుంది అంటే ప్రపంచం కూడా బాగున్నట్టే. అవును సార్. సో అట్లా ఎవరికి వాళ్ళు ఇప్పుడు నా లక్ష్యం మా పాపకి ఇప్పుడు నేను ఉండేటువంటి విధానం అదంతా కూడా ఆమె నేర్చుకుంటుంది. నా ప్రపంచంలోనే ఉంది, నేను ఇల్లు కట్టుకున్నాను, ఆ ప్రపంచం తనకే ఉపయోగపడుతుంది. ఎస్ సార్. ఇంకా ఆ థాట్ పవర్ తోటి తను ఇంకా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే సార్. అట్లా అందరికీ ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మన యొక్క విజువలైజేషన్ లక్ష్యాలు. అందుకే అసలు అబ్దుల్ కలాం గారు తన జీవితం మొత్తము తను నేర్చుకున్న సైన్స్ నేర్పడానికి వెచ్చించలేదు. అవును సార్. కలలు కనండి, లక్ష్యాలు పెట్టుకోండి, అది మీ వల్ల మీ ప్రపంచానికి ఎంతో ఉపయోగం అని చెప్పారు. అది ఇంకొకటి సార్, ఈరోజు మెదడు అండ్ హృదయం, ఇక్కడ చివరిలో మీరు 5 ప్రశ్నలు ఇచ్చారు సార్. అంటే ఆలోచించడం, మాట్లాడడం, నిర్ణయం తీసుకోవడం, అర్థం చేసుకోవడం, పని చేయడం. అయితే మన ఫలితాలను బట్టి మెదడుతో ఆలోచించామో హృదయంతో ఆలోచించామో తెలుస్తుందా, లేకపోతే వీటి ఆలోచన బట్టి ఫలితాలు ఉంటాయి? ఇప్పుడు వైబ్రేషన్ అని అర్థం. ఎప్పుడైనా సరే నేచర్ వైబ్రేషన్ ని తీసుకుంటది ఫైనల్ గా. ఎస్ సార్. వైబ్రేషన్ ని బట్టి ఉంటుంది ఏదైనా సరే. ఆఖరికి మన ఫోన్ కూడా ఒక వైబ్రేషన్ అది. ఓకే, అన్ని కూడా వైబ్రేషన్స్. ఓకే, ఎలక్ట్రాన్ల వేగాన్ని వైబ్రేషన్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఫుల్ సౌండ్ వచ్చింది అనుకో, దాన్ని కూలర్ అంటాం.
స్మూత్ సౌండ్ వచ్చింది అనుకో, దాన్ని ఏసీ అని అంట. సార్ మామూలు కూలర్ కి సింఫనీ కూలర్ కి తేడా ఉందా లేదా? ఉంటుంది సార్. అది అది ఒక తరంగాలను బట్టి ఉంటుంది, దాని సౌండ్ అయినా ఏదైనా సరే. సో ఓకే, ఈ యొక్క వైబ్రేషన్ ని బెస్ట్ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ ఉండాలంటే అది హార్ట్ లెవెల్ కి వెళ్తే బాగుంటుంది అని. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా, నేను చేస్తే ఆయన కోపిస్తాడా అనుకుంటూ బ్రెయిన్ లెవెల్ అదంతా, దైవ భీతి అది. దైవ విశ్వాసం వేరే. కండిషన్స్ ఏమీ లేకపోవడం ఇంకా హృదయానికి సంబంధించి. ఆ కండిషన్స్ లేకపోవడము, నిర్మలత్వం ఉండడము, అది ఎంజాయ్ చేయడము, నేర్చుకోవడం, ఆ లెవెల్ అంత జీరోనెస్ అనుకోవచ్చా సార్? అంటే అక్కడ జీరోనెస్ వచ్చేస్తుంది. ఇంక నువ్వు ఆల్రెడీ రీసెర్చ్ చేసి ఉన్నావు కాబట్టి జీరోనెస్ వచ్చేస్తుంది ఇంకా. ఇప్పుడు ఇది 1 లీటర్ తాగమని చెప్పాను అనుకోండి, బిఫోర్ సన్ రైజ్ తాగమని చెప్పాను. మీరు ఏం చేశారు? ఇది నిజంగా ఫలితం ఉంటుందో లేదో, ఇదైతే మంచి అలవాట్లు అనిపిస్తుందని తాగుతాం. అట్లా ఒక 2-3 తాగిన తర్వాత, 2-3 రోజులు, కొన్ని రోజులు చేసిన తర్వాత మీకు ఒక దగ్గర కన్ఫర్మ్ అయిపోతుంది. ఎస్ సార్. అది హార్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది, విశ్వాసం, ఇంకా నమ్మకం, విశ్వాసం, అట్లా ఆ లెవెల్కి వెళ్ళిపోతుంది. సో ఆ లెవెల్కి ఫీలింగ్ వెళ్తే మీ వైబ్రేషన్స్ చాలా పవర్ఫుల్గా అవుతాయి. అప్పుడు మీకు ఇంకా రిజల్ట్ కూడా సూపర్గా ఉంటుంది. సో అంటే నువ్వు చేసే ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ముఖ్యం. ఎస్ సార్. సార్ ఈమెయిల్ పెట్టారా, మెయిల్ పెట్టారా? మెయిల్ వచ్చింది, బట్ ఈమెయిల్ నుంచి వచ్చిందా, గూగుల్ నుంచి వచ్చింది, జీమెయిల్ నుంచి వచ్చింది, అట్లా. జీమెయిల్ అంటే హృదయం గ్రాటిట్యూడ్ లెవెల్ అనమాట, కన్ఫర్మ్ లెవెల్, అక్కడ నో డౌట్ అట, అంతే. అంటే మెదడు నుంచి హృదయానికి చేరుకోవాలంటే ఈ కరెక్ట్ ప్రయత్నాలు, ప్రాక్టీస్ చేయడము, ప్రాక్టీస్, బిలీఫ్ ఉండడం. ఇప్పుడు నేను బిలీవ్ చేశాను వివాని, ఎట్లా? సర్టిఫికేట్స్ చూసి, దాని ప్రొఫైల్ చూసి, ఓకే, వాళ్ళు చేస్తున్న పనులు చూసి, అప్పుడు సార్ యొక్క ప్రొఫైల్ చూసి, అన్ని చూసిన తర్వాత అప్పుడు నేను బ్రెయిన్ లెవెల్ నుంచి కన్ఫర్మ్ కానీ హార్ట్ లెవెల్కి వెళ్ళిపోయాను. అప్పుడు నేను నా ఫుల్ టైం, లైఫ్ టైం అని అట్లా పెట్టుకోవడం జరిగింది. అది ఉంటుంది తేడా. అంటే ఫస్ట్ బ్రెయిన్ లెవెల్ తప్ప అంటే ఖచ్చితంగా బ్రెయిన్ లెవెల్ ఉండాల్సిందే, లేకపోతే ఉంటుంది ఫస్ట్ బ్రెయిన్ లెవెల్లో. ఇప్పుడు దైవం విషయంలో బ్రెయిన్ లెవెల్లో ఉందనుకోండి, కొంచెము డౌట్ఫుల్గా ఉండడం, మంచి జరిగితేనే దైవాన్ని నమ్మడం, ఇట్లాంటి అనుకూలంగా జరిగితే ఇట్లా ఉంటుంది. కానీ విశ్వసిస్తే హార్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. కన్ఫర్మ్గా ఒక ఉన్నతమైన శక్తి ఉంది అన్నప్పుడు, అప్పుడు వచ్చే తరంగాలు చాలా పవర్ఫుల్లా కాదా? చాలా పవర్ఫుల్. అది అంతే, కన్ఫర్మ్. థ్యాంక్ యూ సార్. ఇది రోజు ఎర్లీ మార్నింగ్ మనం తెలుసుకోవడం వల్ల మన లైఫ్ స్టైల్, థింకింగ్ స్టైల్ మీరు చూడండి ఎంత బాగుంటుందో. కాబట్టి ఓపిక్గా ఈ 1 అవర్ కేటాయించడం మంచిది, 1.5 అవర్. వందనం. గుడ్ మార్నింగ్ సార్. నేను అడగాలనుకున్నది సురేష్ సార్ అడిగారు సార్, ఇంతకు ముందు చర్చ అదే జరిగింది. అయితే మన కాన్షియస్ మైండ్, లాజికల్ మైండ్ అయితే బ్రెయిన్ సార్, బ్రెయిన్ కు మనం చేసే పని మొదట్లో బ్రెయిన్ కని చెప్పారు, తర్వాత హార్ట్ దగ్గరికి వెళ్ళాలని చెప్పారు. సురేష్ సార్ ఇంత ఫస్ట్ క్వశ్చన్ అడిగారు, మనం పడుకునే ముందు మెడిటేషన్ ఎందుకు చేయాలి అంటే, సార్ అది బ్రెయిన్ నుండి హార్ట్ కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అంటే మన అది మెడిటేషన్ అనేది కంపల్సరీ అనే మీకు ఒకటి కూడా, ప్రేయర్ కోరుకోవడం, భావించడం, విజువలైజేషన్ కంటే ముందు ఇంకోటి కూడా జరుగుతుంది. ఇప్పుడు నేను నా క్లాస్ తరగతికి నేను చెప్పడానికి వెళ్ళాను, వెళ్ళగానే చేసే పని ఏంటి? టీచర్ ఏం చేస్తాడు? డస్టర్ పట్టుకొని ఫస్ట్ మొత్తం క్లీన్ చేసి, అవునా, బోర్డుని క్లీన్ చేసి తను చెప్పాల్సింది అక్కడ చెప్తాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో ఎమోషన్స్, గుర్తులు, జ్ఞాపకాలు అన్ని పెట్టుకొని ఉంటాం. ఆ టైంలో క్లీన్ చేసేసుకుంటాం. క్లీన్ చేసుకొని నాకు రేపటికి ఏం కావాలి, పిల్లవాడైతే రేపు స్కూల్లో నా కాంపిటీషన్లో నేను సక్సెస్ అవ్వాలి, ఏదైనా ఆ పాజిటివ్ది చేయాలి. ఏం లేకుండా అలా ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోతున్న జీవితంలాగా అవ్వకూడదు. అది సబ్ కాన్షియస్ ఎలా ఉంటే అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంటది, అలా కాదు. నువ్వు సబ్ కాన్షియస్, మై డియర్ సబ్ కాన్షియస్, నేను చెప్పినట్టు ఇలా చెయ్యి,
అని గైడెన్స్ ఇవ్వడం, మన రాతను మనమే రాసుకోవడం. ఇదే కదా వివేకానందులు వారు చెప్పింది. లేచి నిలబడు ధైర్యంగా, నీ భుజాల మీదకెత్తు, అన్నిటినీ నువ్వు మూల కారణం అని తెలుసుకో. అది కదా. అలా చేస్తున్నామంటే పిల్లవాడు నమ్మినట్టు, ఎస్ నా చేతిలోనే ఉంది అని బిలీవ్ చేసినట్టు. లేకపోతే కోరుకోడు, భయపడుతుంటాడు. రేపు నేను అంతా మంచిగా జరుగుతుంది నాకు, రేపు అక్కడ ఎక్కడైనా ఇక్కట్లు ఉండవు, చప్పట్లే ఉంటాయని మోస్ట్ ఇంపార్టెంట్. అలా పిల్లవాళ్ళకి చెప్పడం అనడం నేర్పాలి చిన్నప్పుడు. గొప్ప గొప్ప మహానుభావుల జీవితంలో ఇదే జరిగింది. వాళ్ళ టీచరు పేరెంట్ ఏదో చేసిన వాళ్ళే. ఇది ఇట్లా చూడండి, చెక్ చేయండి కదా. క్లియర్ కదా మేడం? అసలుకి ఏం చేస్తున్నాం? డస్టర్ పెట్టి తుడుస్తున్నాం, మనం విజువలైజేషన్ చేస్తాం, అంతేనా? అని చెప్పారు సార్. ఏమైంది? అది ఈ రోజు కొత్త పాయింట్ తెలుసుకున్నాను. మనం హృదయం చుట్టూ మెదడు తిరుగుతుంది కానీ మెదడు చుట్టూ హృదయం తిరగదు అనేది ఈ రోజు కొత్త పాయింట్ తెలుసుకున్నాను. నేను కూడా నా రీసెర్చ్ లో అది తెలిసింది. దీనికి ఎక్కడైనా నేను చాలా విన్నాను, స్పిరిచువల్ గా కూడా విన్నాను, కానీ అంటే ఫిజియాలజీ ప్రకారం కాదేమో, ఇది జస్ట్ స్పిరిచువల్ గా అండ్ మెంటల్ గా మాత్రమే ఉంటుందేమో అని అనుకున్నా. లేదు, ఇప్పుడు ఆ 2 బుక్స్ ద్వారా ఇది ఫిజియాలజీ బయటకు కనిపించేది కూడా దీనికి అని రిపోర్ట్స్ చెప్తున్నాయని చెప్పారు కదా ఇద్దరు సైంటిస్టుల గురించి. వాళ్ళ రిఫరెన్స్ ప్రకారమే అమ్మేయడం చెప్పింది. కాబట్టి అప్పుడు మనకి ఏమైంది, కన్ఫర్మ్ అయిపోద్ది ఆ విషయం, హార్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. అందుకనే అది చూపించాను. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. శ్యామ్, సార్, మనకు ఏమేమి ఎక్స్పీరియన్స్ కావాలో అటువంటి వాతావరణం ఉండాలని చెప్పారు కదా సార్. ఆ వాతావరణం మనకు ఆపోజిట్గా ఉంటే మనం ప్రశాంతంగా కూడా వెళ్ళడానికి మీరు లాస్ట్ టైం చెప్పారు 3 days బ్యాక్, టెంపుల్కి వెళ్ళడం, మెడిటేషన్ చేయడం చెప్పారు కదా. అలాంటి అవకాశం కూడా మనకు ఉండకపోతే దీన్ని అలాంటి ఎక్స్పీరియన్స్ ఎట్లా తీసుకొచ్చుకోవాలనేసి డౌట్ సార్. ఎన్విరాన్మెంట్ లో ఉండడమే. ఇప్పుడు అందుకని టెక్నాలజీ వచ్చిన తర్వాత మన దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఈ స్కూల్ ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఎక్కడికి వచ్చాను, ఎట్లా వచ్చాను? ఆల్మోస్ట్ మీ ఇంట్లోకి వచ్చినట్టే, మీ దగ్గరికి వచ్చినట్టే. నేను మిగతా వాళ్ళు ఎవరిని చూడకుండా మీరు నన్నే చూస్తే మీరు నాతో ఉన్నట్లే. ఓకే సార్. ఫ్యూచర్ లో టెక్నాలజీలో నేను మీరు ఒకే కుర్చీ మీద పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటాం. ఇంకా నేను హాస్టల్కి వచ్చి కూర్చున్నట్టే ఉంటుంది నా 3D మీ దగ్గర ప్రింటింగ్. ఇప్పుడు ఇట్లా 2D కదా, జస్ట్ టీవీలో చూసినట్టు చూస్తున్నాం, అట్లేం ఉండదు, పక్కన ఉంటుంది. సో మీరు ఆ ఎన్విరాన్మెంట్ లోకి వచ్చినారు కాబట్టి మీరు ఈ ఎక్స్పీరియన్స్ పొందుతున్నారు, స్టార్ట్ టు 50 అవుతున్నారు. ఓకే, ఆల్రెడీ అట్రాక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది మీకు. ఎన్విరాన్మెంట్ లో ఉండడం అంటే మనస వాచ కర్మణ. మనసు అంటే ఈ జ్ఞానేంద్రియాలు. మీరు అంటే శరీరం అక్కడ ఉన్నా కూడా మనసంతా కూడా ఈ ఎన్విరాన్మెంట్ లోనే ఉంది. అంటే ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ మీరు తీసుకొచ్చుకుంటారు. ఒకవేళ డిస్టర్బ్ అయితే మనం ఎంత ఇంట్రెస్ట్ గా విన్నా గానీ మనకు ఒక టైంలో లోపల వేరే విషయం మీద ఆలోచన వస్తే వినే విషయాలు సకాంకి కొంతవరకే తెలుసుకుంటాం అనేసి సార్. ఇప్పుడు మనం ఇంకోటి ఏంటంటే ప్రతి దానికి ఒక టైం అనుకుంటాం. మీరు మీ మైండ్ ని గైడ్ చేసేంత శక్తి మీకు రావాలి అని అంటే దానికి ఒక టైం అంటూ ఉంటది, అంతేనా? ఒక బియ్యం అన్నం కావాలంటే ఒక టైం ఉంది. ఓకే, ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. మీరు ఇలా వెళ్తున్న క్రమంలో 1 year లో, ఇప్పుడే కదా మీరు ఈ ఎన్విరాన్మెంట్ వచ్చింది, 1 year లో మీరు అనుకున్నటువంటి స్టేజ్కి మీరు వెళ్తారు. అప్పటిదాకా మీరు చేసే చిన్న చిన్న ప్రాక్టీసెస్, ఇప్పుడు నేను చెప్పాను, మీకు మంచిగా అనిపించని ఆలోచనలు వస్తున్నాయి, వెంటనే చక్కగా హెడ్ ఫోన్స్ పెట్టుకొని డివోషనల్ సాంగ్స్, మీ ఇష్ట దైవానికి సంబంధించిన సాంగ్స్ కావచ్చు, మంచి మెలోడియస్ కానీ వినడము, కొద్దిసేపు బ్రెత్ ఎక్సర్సైజ్ చేసుకోవడం, లేదా పుస్తకం చదవడం, లేకపోతే మీకు మంచి మిత్రుడు ఎవరైతే ఉంటారో, ధైర్యం చెప్పే సీనియర్ ఉంటారో వాళ్ళతో మాట్లాడడం. సో మీ ఎన్విరాన్మెంట్ ని చేంజ్ చేశారు. అప్పుడు మీకు కావాల్సినటువంటి అది దొరుకుతుంది, ఎక్స్పీరియన్స్ మీకు వచ్చేస్తుంది. సార్, నేను ప్రకారం ఒకవేళ మీరు చెప్పిన 1 or 2 పాయింట్స్ మిస్ అయితేనేమో
తెలుసుకోవాలనిపిస్తే సీనియర్ దగ్గర డిస్కస్ చేయడం అట్లాంటివి చేసుకోవాలంటారు సార్. ఆ, ఇప్పుడు తెలుసుకోవచ్చు, అట్లా కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీకు మీరే ఆ యొక్క ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసుకునేది కూడా నేను చెప్పాను కదా. సార్ అవునా? మీకు ఇంకా భయం ఉందంటే కొంచెం ఫాస్టింగ్ చేసి రైట్ ఫుడ్ ని తీసుకుంటే యదాన్ తదా మన్, యదాన్ తదా మన్, వెంటనే మనం ఉపవాసం అని ఎందుకంటాం దాన్ని అంటే దైవశక్తితోటి ఆవాసంలో ఉండడం అని అర్థం. ఇట్లా బోల్డ్ అంత ఉన్నాయి మనం ఎన్విరాన్మెంట్ ని చేసుకొని మనం హ్యాపీగా ఉండడానికి. ఓకే, ఇంకా మీరు వింటుంటే మీకు అది తెలిసిపోతూ ఉంటుంది. సరేనా? ఇదే కదా మీరు అడిగిన క్వశ్చన్. నేను నా ఎన్విరాన్మెంట్ ని చేంజ్ చేసుకోవాలి అంటే 1-2 మిస్ అవుతాయని అంటారా? 1-2 మిస్ అయినా ఆప్షన్స్ చాలా ఉన్నారు, సీనియర్ వాళ్ళు ఉన్నారు అని చెప్పారు కదా సార్. అడిగైనా మీరు కావాలి ఆరామానికి వచ్చేసి నోట్స్ రాసుకుంటే మీకు అది ఒక పుస్తకంలా కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. సరేనా? థ్యాంక్ యూ. చాలా ఓపికగా మనం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకున్నాము. సార్ అది స్పిరిచువల్ కి సైన్స్ కి ఇంటర్లింక్ ఉంది కదా సార్? స్పిరిచువల్ స్పిరిచువాలిటీ అంటే ఏంటి అసలు? ఫస్ట్ పాయింట్ ఆలోచన శాస్త్రం అయిపోయింది. మరి మన జీవితమే ఆలోచన. స్పిరిచువాలిటీ అంటేనే స్పిరిట్, మనకు ఉన్నటువంటి శక్తి ఆలోచన. ఆలోచనే అసలే, ఇంకా అది వేరు కాదు, ఇది వేరు కాదు. ఓకే, మీరు ఎప్పుడు అంటుంటారు కదా సార్ సైంటిఫిక్ థాట్స్ అని, అది గుర్తొచ్చింది. అంతే. సైంటిఫిక్ గా ఆలోచించడం అని అంటే శాస్త్రీయంగా మనకేం కావాలో అదే పని చేయడం శాస్త్రీయత. ఓకే, రైట్ ఫ్రెండ్స్, ఒక్క 10 నిమిషాలు మనం చేసుకుందాము, బ్రెత్ ఎక్సర్సైజ్ చేసుకుందాం. లెఫ్ట్ ఒక 10 కౌంట్ చేసి ఇలా క్లోజ్ చేసి, తర్వాత ఇలా క్లోజ్ చేసి ఒక 10, ఆ తర్వాత చక్కగా మన యొక్క బ్రీతింగ్ వేగాన్ని బట్టి 20 కౌంట్.
Swiggy, Uber, WhatsApp. ఓకే, మళ్ళీ మనం తెలుసుకుందాం. ఈరోజు 2:30కి జరగబోయేటువంటి వెల్నెస్ అవేర్నెస్, దాన్ని మిస్ అవ్వకండి. ఎంత అవేర్నెస్ ఉంటే అంత చక్కగా ఉంటుంది. మనం జస్ట్ కేటాయించేది ఒకసారి ఒక 3 టైమ్స్ అన్నమాట. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. దీన్ని మనము ఇన్కమ్గా మార్చుకోవాలి. ఆటోమేటిక్గా ఈ ఎన్విరాన్మెంటే మార్చగలుగుతుంది, ఈ ఎడ్యుకేషనే మార్చగలుగుతుంది. ఓకే,